పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 12. హల్లెలూయా. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదు. ఆమె ఇచ్చిన వాక్యాన్ని ప్రభు దీవించిన కాక మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మారని మార్పు చెందిన దేవ, సత్య స్వరూపి నిత్యుడా, కాలములలోను యుగములలోను మారని దేవ, మా మధ్యలో ఉన్న దేవ, పరమ నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్య, ఇప్పుడు మాతో ఉన్న దేవ నీకే స్తోత్రం తండ్రి. నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, అదృశ్య రూపంగా నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రభా. నీ దూతలు ఇక్కడ మా చుట్టూ ఉన్నందుకు స్తోత్రం తండ్రి. నువ్వు మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రం ప్రభు. నా చిన్ని మంద భయపడకుడి, మీకు రాజ్యమును చుట్టూ మీ తండ్రి చిత్తమని సెలవిచ్చావు ప్రభు. కనుక ఈ చిన్ని ప్రజలను ఈ రోజు దర్శించండి. మరొకసారి ప్రభా వీరితో మాట్లాడండి తండ్రి. నీ మాటల్లోని జీవముంది ప్రభా. చీకటిని వెలుగుగా మార్చింది నీ జీవమే. పడిపోయిన మనిషిని ప్రభా లేపేది నీ జీవమే ప్రభా. నీ వాక్యమే మా పాదములకు దీపము, ఓ ప్రభా మా త్రోవలకు వెలుగై ఉన్నది తండ్రి. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేస్తారు, వారు పడిన గుంటల్లో నుంచి వారిని లేపినని రాయబడింది ప్రభా. ఈ రోజు కూడా మేమున్న గుంటల్లో నుంచి మిమ్మల్ని పైకి లేపేది ప్రభా. మా తప్పుల నుంచి, పాపాల నుంచి, బలహీనత నుంచి మమ్మల్ని పైకి లేపేది ప్రభా కేవలం నీ వాక్యమే ప్రభా. తండ్రి నిజంగా ఓ ప్రభా నేడు దినాన నీ వాక్యంతో మాతో మాట్లాడండి. నీ సన్నిధిలో మమ్మల్ని దర్శించండి ప్రభు. మాస్టర్ శామ్యూల్ రాజు గారిని ప్రభు, ఆయనకి ఇచ్చిన చిన్ని మందని కూడా ఇక్కడ ప్రభు మీ వాక్యంతో వారిని ఈరోజు దర్శించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభు తెచ్చంగా నీ యొక్క హస్తము, నీ యొక్క చెయ్యి ప్రభు ఈ ప్రజల వెనకాల, ఈ కూటం వెనకాల ఉండి మీరే సమస్తాన్ని జరిగించుకోవాలని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని, పిల్లల్ని, యవనస్తుల్ని, వృద్ధుల్ని అందరినీ దర్శించండి. ఈరోజు తప్పనిసరిగా మాకు మంచి ఆశీర్వాదకరమైన దినాన్ని దయచేయండి తండ్రి. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో ప్రభు, పరలోకపు ఆశీర్వాదములతో, భూలోకపు ఆశీర్వాదములతో, ఓ తండ్రి పైనుంచి పడు దీవెనలతో, ఓ తండ్రి భూమి మీద పడు దీవెనలతో నువ్వు సమృద్ధిగా ఉండువు కాక. ఆ రోజు యోసేపుకు చెప్పినట్లే ఈ చివరి కాలపు యోసేపుకు కూడా ప్రభు మెండైన ప్రభు ఆత్మీయ వర ఆశీర్వాదములతో ఓ తండ్రి మీరు నడిపించమని వేడుకుంటున్నాం. నిశ్చయంగా నీ కృప ఈ ప్రజలపై ఉంచండి. ఓ తండ్రి నిజంగా ఈ కొండపల్లిలోని ప్రజలను తండ్రి మీరు దర్శించమని, మీ యొక్క రాజ్యం కొరకు వీరిని సిద్ధపరచమని నేటి దినాన మరి ఒకసారి ప్రభు ఓ తండ్రి పూర్తి వాతావరణాన్ని మీరు వశపరచుకోండి. కరెంటుని ప్రభు, ఇక్కడున్న ప్రభు కరెంటు సామాగ్రిని ఓ తండ్రి సమస్తాన్ని మీరు వశపరచుకోండి తండ్రి. ఎందుకంటే ప్రభు సమస్త సైన్స్కి సృష్టికర్తవే నీవు తండ్రి. సమస్తాన్ని సృష్టించిన వాడవే ప్రభు. నీ మాటకు ఏదైనా లోబడుతుంది తండ్రి. కనుక ప్రభు మీ యొక్క సన్నిధిని మేము అడుగుచున్నాం ప్రభు. ఓ తండ్రి నిజంగా ఈ రోజు మీ చిత్తమైతే ఎప్పుడో మర్చిపోలేని విధంగా వాక్యము వారి హృదయాల్లో నాటబడినట్లుగా మీరు సహాయం దయచేయండి తండ్రి. ఓ ప్రభా, ఓ తండ్రి వినుట వల్ల విశ్వాసం వచ్చినన్నావు, ఆ వినుట క్రీస్తు యేసును గురించిన వాక్యం వల్ల వచ్చినన్నావు తండ్రి. మరి నిజంగా ఈ రోజు నీ వాక్యంతో వారిని దర్శించండి, నీ ప్రజలను దర్శించండి తండ్రి. నీ వాక్కులు వారికి వినిపించమని ప్రభు, మరి ఒకసారి మీ ఆత్మతో వారిని తాకమని తండ్రి. నీ రాజ్యముల కొరకు సిద్ధపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరిలో నీ స్థితి బలంగా ఉంచమని తండ్రి. యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమె అందరూ కూర్చున్నా. వాక్యం వినాలని ఎంతమంది ఆశగా ఉన్నారు? చేతులెత్తండి. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు దేవుని వాక్యం వినాలి అని? నీళ్ళు వాళ్ళకి ఆశ లేదా? చేతులెత్తండి చూద్దాం. వాక్యం వినాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ఎందుకంటే దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నాడు. సో మనం ఏం అడుగుతామో దేవుడి నుంచి అదే పొందుకుంటాం.
దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని దగ్గరికి ఏది ఆశిస్తే అదే దొరుకుతుంది. నిజమది. కొంతమంది యేసుప్రభు ఆయన దేవుడు మనిషిగా వచ్చినప్పుడు ఆయన దగ్గరికి స్వస్థత కావాలని పరిగెత్తుకుంటా వెళ్ళారు. ఆయన ఏం కావాలి అన్నాడు. నా కన్నులు నాకు రప్పించు ప్రభు అన్నాడు. వెంటనే ఆయన ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చింది. ఇంకొకరు వెళ్ళారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంకొక అవసరతలు అడిగారు. దేవుడు అది తీర్చాడు. మరికొందరు యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయనలో తప్పులు ఎతకాలని వెళ్ళారు. విచిత్రం ఏంటంటే సాతాను వాళ్ళకి అది కూడా ఇచ్చాడు. దేవుళ్ళలోనే తప్పులు కనిపించినాయి వాళ్ళకి, తప్పు లేని దేవుళ్ళలోనే. సో మనం దేవుళ్ళు ఏమి ఆశిస్తే అది దొరుకుతుంది. సిమియోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆలయానికి వెళ్ళిపోయేటప్పుడు ప్రతిసారి కూడా ఆలయంలో నేను దేవుణ్ణి చూడాలని వెళ్ళాడు. కాబట్టి ఆయన ఆలయంలో దేవుణ్ణి చూడాలని వెళ్తే దేవుడు ఆయనకు దొరికాడు. అలాగే అపోస్తులు దేవుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పైనుంచి ఆత్మ వచ్చే వరకు మేము ఆలయానికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం అంటూ దాని కొరకు వెళ్ళారు. సో పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసి పరిశుద్ధాత్మ కావాలి కావాలి అన్న వాడికి పరిశుద్ధాత్మ దొరికింది, స్వస్థత కావాలన్న వాడికి స్వస్థత దొరికింది, నేను దేవుణ్ణి చూడాలనుకున్న వాడికి దేవుడు దొరికాడు, దేవుళ్ళ తప్పులు కనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి తప్పులు దొరికినాయి. బైబిల్ గ్రంథంలో గొప్పతనం అది. నువ్వు ఏం వెతికితే అది దొరుకుతుంది. నువ్వు ఏమి ఎతకలేదనుకో పెద్దగా నీకేం దొరకదు, పెద్దగా దొరికే కష్టం. ఒక ఉద్యోగం ఎవరికైతే అవసరమో వాడు ఉద్యోగం వెతుకుతాడు. ఒక ఉద్యోగం గురించి వార్త వినగానే ఎక్కడుంది, ఎలా ఉంది, ఏం జాబ్, నాకు సూట్ అవుతా, నా పనికి సరిపోతుందా, ఒకవేళ నైట్ డ్యూటీయా, ఆడపిల్ల అయితే నైట్ డ్యూటీ ఏమో వద్దు, పగలపూట, లేదా అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఆ ఉద్యోగం ఎక్కడ మెకానిక్ వాళ్ళ మధ్య లేకపోతే ఇంకొకరి మధ్య, ఎవరి మధ్య, ఎలాంటి ఉద్యోగం ఆమె వెతుకుతూ ఉంటుంది. దేనికి తనకు సూట్ అయ్యే సరిపోయే దాని కొరకు వెతుకుతూ ఉంటుంది. వెతికితేనే దొరుకుతుంది. అవునా? పని కూడా పని చేయాలనుకున్న వాడు పని వెతుకుతాడు, వాడికి పని దొరికింది. సో మరి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన 5 రొట్టెలు 2 చేపలు చేయగానే నెక్స్ట్ రోజే యేసు ప్రభుని వేటాడుకు ఆయన ఎత్తుక్కుంటా వెళ్ళారు. యేసు ప్రభు వాళ్ళ గురించి ఏం చెప్పాడంటే, మీరు అద్భుతాలు చూసి రాలేదు కానీ ఆహారం కోసం వచ్చారన్న. చిన్నప్పుడు మా ఊర్లో ఇట్లాగే కూడాలు జరుగుతూ ఉంటాయి. పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళు. ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే అయిపోయాక పలారం పెడతారు. వాళ్ళు పెట్టే చాక్లెట్లు బిస్కెట్ల కోసం పిల్లలందరూ వచ్చి కూర్చుంటారు అక్కడ. కొన్ని సంఘాలు చూశాను. ఆ సంఘాలు ఏంటంటే బిర్యానీ, ఎవాంజలిజం. వాళ్ళు మీటింగ్లు పెట్టి అయిపోయిందో చెప్తారు, చివరిలో భోజనాలు ఉన్నాయని చెప్పండి మర్చిపోకండి అంట. అంటే జనాలు వాక్యం కోసం కాదు కానీ వాక్యం అయిపోయిన తర్వాత భోజనం కోసం వస్తారండి. కనీసం దానికోసం వచ్చేది దొరికిందని. నిజానికి ఆ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళకి దొరకడం చాలా కష్టం అండి. కొంతమంది దేవుడి దగ్గరకు వచ్చి డబ్బుల కోసం వస్తారు. కానుకలు ఇచ్చి కూడా ఏం ఆశిస్తారంటే పెట్టుబడి. అక్కడ లోకంలో ఎట్లాగైతే పెట్టుబడి పెడతారో బయట కొన్ని సంఘాల్లో మరి ముఖ్యంగా టీవీలో ప్రసంగం చేసే వాళ్ళకైతే మీరు ఎంత ఇస్తే అంత 100 రెట్లు దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా, ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. ఏమి బిజినెసా, వ్యాపారమా? 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చిందని చెప్పడానికి. అలా చెప్పట్లే. ప్రతి క్రైస్తవుడు కూడా బిజినెస్ లాగా అయిపోయి అమ్మ 100 రూపాయలు పెడుతుందంట, 100 రూపాయలు ఇస్తే దేవుడు 1000 రూపాయలు ఇస్తాడంట. ఇలాంటి బిజినెస్ అంటే బయట అడుక్కునేవాడిని ఉన్నాగా తీసుకొచ్చి అందులో పెడతాడు. బ్యాంకులో పెడితే వడ్డీ ఎంతో, సంవత్సరానికి ఎంతో తక్కువ వస్తుంది. 6 నెలలకి మహా నువ్వు 10,000 ఇస్తే 6 నెలలు పోతే నీకు 300 రూపాయలు వచ్చింది. ఈ దేవుడేది 10,000 ఇస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడంటాడు కానీ టక్కన తీసుకెళ్ళేస్తాడు. వాళ్ళు అదే ఆశిస్తున్నారు కాబట్టి అంతవరకే పొందుకుంటున్నారు. అసలు దేవుడి నుంచి ఏమి ఆశించాలి, ఏమి ఆశించి దేవుడి దగ్గరికి రావాలి, దేవుడు ఏమి ఆశించమన్నాడు, ఏమి కోరమన్నాడు. ప్రార్థన రిక్వెస్ట్ అనగానే ఫస్ట్గా అనేది మా పిల్లోడికి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి, అంటే మా అబ్బాయి బాగా చదవాలని ప్రార్థన చేయండి. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి. ఉద్యోగం అయిపోగానే మా అబ్బాయికి పెళ్లి కావాలని ప్రార్థన చేయండి. పెళ్లి అయిపోగానే మా అబ్బాయికి మంచి పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి. అది కూడా ఈ రోజుల్లో మరి ముఖ్యంగా జనాలు నల్లగా ఉంటే పిల్లలు సరిపోదు, అబ్బాయి పండుగ ఎర్రగా నిగనిగలాడాలి జనాలు కోరికలు. ఆ తర్వాత వాడికి మంచి స్కూల్లో సీట్ రావాలని పాస్టర్ గారు బాగా ప్రార్థన చేయండి. పుట్టడం, పెరగటం, ఉద్యోగం, వాళ్ళ పెళ్లి,
వాళ్ళ ఇది అయిపోయింది. అన్నీ అయిపోయినాక తర్వాత ఇంకెక్కడికి వెళ్తున్నాడు? వీటి కోసం అయితే అన్యులు కూడా గుళ్ళకి వెళ్తారు, వాళ్ళు ఆరాధన చేస్తారు, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు. వీటన్నిటి కోసం చిన్నప్పుడు అనుకునేవాడిని, చాలా మంది ఒకసారి తిరుపతి వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం కొత్త కోరికలు కోరుతా ఉంటారు. ఒక్కసారి వెళ్ళిపోయినప్పుడు జీవితంలో ఉండే కోరికలను ఒకటేసారి కోరుకోవచ్చుగా, శాశ్వతంగా అయిపోతాయి. నేను అనుకునేవాడిని, దేవుడు కనుక నాకు ప్రత్యక్షమైతే, దేవుడా నీకు ఏదందో మొత్తం నాకు ఇచ్చేయి, మళ్ళీ అడగకుండా ఒకేసారి ఏ ఎగ్జామ్ ఫట్ కొడితే మొత్తం వచ్చేయాలి. అదే టార్గెట్ పెట్టుకున్నాను చిన్నప్పుడు. దేవుడిని అడగాలంటే నీకు ఏముందో అది ఇచ్చేయండి. దేవుడికి వచ్చి పెద్దగా ఆలోచించండి. పిల్లలు అన్నాడు, ఏంటి మీరు ఎప్పుడు ఇదే లెవెల్లో ఆలోచిస్తారా? పిల్లోడు ఉద్యోగం అయిపోయింది, ఇది తర్వాత పిల్లలు బతుకు అయిపోయింది, జీవితాంతంగా అడుగుతానే ఉంటావా? ఎందుకు వెళ్తా ఉంటుంది, ఇదే వాళ్ళ పాటర్ను. వెళ్తాడు, టెగ్గా కొడతాడు, నాకు ఉద్యోగం రావాలి, అయిపోయింది, వచ్చాడు. నెక్స్ట్ అయిపోయింది, నాకు పెళ్లి కావాలి, మళ్ళా కొట్టాడు, మళ్ళా వచ్చాడు. అయిపోయింది, పిల్లోడు కొట్టాలి, మళ్ళా వచ్చాడు, అయిపోయింది. అయిపోగానే మళ్ళీ పూజ చేసుకుంటాడు, వెళ్ళాడు, మళ్ళీ వాడు పెద్దోడు అవ్వాలి. ఈ ప్రాసెస్ జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. వీడి ప్రాసెస్ అయిపోతే రేపు వాళ్ళ పిల్లడు స్టార్ట్ చేస్తాడు, వాడు మళ్ళీ ఇదే క్రమం. అక్కడ యాజకుడు కూడా ఉండి, అవును బాబు రా, నువ్వు కొట్టే టెంకాయలు నాకు కావాలి, నువ్వు ఇచ్చే సందాలు నాకు కావాలి, కాబట్టి నువ్వు చెప్పిందే నేను చేస్తా ఉంటా. కాబట్టి వీడికి ఏది శ్రేష్టమైందో వాళ్ళు చెప్పరు, వీడు అంతకంటే హైగా ఆలోచించరు. ఒకప్పుడు అమెరికా వాళ్ళు ఇండియన్స్ అనే వాళ్ళు, ఇండియన్స్ మైండ్ కోడి మైండ్ అంట. ఇండియా వాళ్ళు జ్ఞానం రానంత వరకు ఇంతే ఆలోచిస్తారంట, ఎందుకంటే పెద్దది ఆలోచించారంట. బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళు వెళ్ళిపోతుంటే తెల్లతోరంటే అడిగాడంట వెళ్ళిపోయేటప్పుడు, ఏమన్నా రామయ్య నీకేం కావాలి? పెద్ద ఎస్టేటు, పెద్ద కోట, మంచి బంగ్లా అన్నీ ఉన్నాయి. వీడేం అడిగాడంటే, అయ్యగారు మీ చొక్కా కావాలి, మీ కోటు, నేను కోటు వేసుకోవాలి. ఆ తర్వాత మీరు తాగే సిగరెట్ ఉంటుంది చూసారా, ఇది అది తాగాలి. అలాగే మీరు మాట్లాడే ఇంగ్లీష్ బుక్లు ఉంటాయి కదా, అవి కావాలి. తర్వాత మీ పేర్లు కావాలి. అప్పుడు దాకా స్వామయ్య, ఎల్లయ్య, పుల్లయ్య ఉన్న వీళ్ళ పేర్లు తీసుకెళ్ళి జాన్, రాబర్ట్, మైకేల్ ఈ టైపుల పేర్లు. ఆ తర్వాత వాళ్ళు వేసుకున్నట్టు పుట్టిబట్టలు. అప్పుడు దాకా ఈ అమ్మాయి పేరు వెంకాయమ్మ, సుబ్బమ్మ. ఆ తర్వాత అమెరికా వాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు వీళ్ళు పెట్టుకొని, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా పుట్టిబట్టలు వేసుకొని జిక్కి, లేదంటే ఆ తర్వాత రకరకాల పేర్లు వేసుకొని. క్రిస్టియన్స్ అంటే పొట్టిగా జుట్టు కత్తిరించుకోవాలి, బట్టలు షార్ట్గా వేసుకోవాలి, క్రిస్టియన్స్. మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర, తెల్లవాళ్ళ దగ్గర పనిచేసి నేర్చుకుంది ఇయే. వాళ్ళ బట్టలు, వాళ్ళ సిగరెట్లు, వాళ్ళ మందు. మనకు బొంబాయిలో అయితే క్రిస్టియన్స్ అంటే ఎవర్రా అంటే మందు ఫుల్లు తాగేవాళ్ళు. మందు తాగుతారు, గొడ్డు మాంసం తింటారు, ఇంట్లో పిల్లలు కొడతారు, ఇంతే క్రిస్టియన్స్ మీద ఉండే సాక్ష్యాలు. బ్రిటిష్ వాళ్ళ నుంచి అడగడానికి చాలా ఉన్నాయి. వాళ్ళ చదువు, జ్ఞానం, భక్తి, వివేకం చాలా అడగొచ్చు. భారతీయుల మైండ్ ఇంతే ఉంటుందంట. అందుకని ఈ భారతీయులు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు, వీడు జీవితాంతం అదే ప్రాసెస్ లో కోరికలు అడుగుతూ ఉంటాడు. రేపు వాడు చనిపోయిన తర్వాత వాడి పిల్లలు చదివి అడుగుతూ ఉంటాడు. వీడు అలాగే ఉంటాడు, చెప్పేవాడు కూడా దాని అడ్వాంటేజ్ తీసుకుంటానే ఉంటాడు. క్రైస్తవులు అయిపోయినాక సంఘాల్లోకి వెళ్ళిపోయి, అమ్మ ఏం కావాలమ్మా అనగానే, అయ్యగారు మా అబ్బాయి పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి, నెక్స్ట్ మాకు ఉద్యోగం రావాలండి, మా పొలం బాగా పండాలండి, తర్వాత మా పిల్లకు మళ్ళా ఆమె పెళ్లి కావాలి. సేమ్ ప్రాసెస్ జీవితాంతం రిపీట్ అవుతూనే ఉంటుంది. తరాలు తరాలు సంఘాలు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏ మీటింగ్లు చూసుకున్నా, కూటానికి వెళ్ళిపోయినా ప్రాసెస్ అదే రిపీట్. అక్కడ హిందువులుగా ఉన్నప్పుడు ఏం జరిగిందో అన్ని మతాల్లో, క్రైస్తవత్వంలోకి వచ్చి అదే చక్రం మళ్ళా తిప్పుతా ఉంటారు. ఇక్కడ వీళ్ళు తిప్పుతారు, యాజకుడు కూడా తిప్పుతారు. వాళ్ళు దాన్ని అదే ప్రాసెస్కి వెళ్తారు. పర్లేదు నువ్వు అడుగు, నువ్వు అంతకంటే ఎక్కువ అడగకూడదు. అడిగావా నువ్వు ఒకేసారి దేవుడు అందుకున్న సమస్యలు ఇచ్చేయన్నావా, ఇక మమ్మల్ని అడగవు, నువ్వు నా దగ్గరికి రావు. కాబట్టి నువ్వు ఇంతే అడగాలి, నువ్వు జీవితాంతం ఇలాగే ఉండాలి. ఒకసారి ఒక పెద్ద పూజారి గారు అన్నారంట, అయ్యా నువ్వు జీవితాంతం అలా అడుగుతున్నావు కదా. నాకు పూజారి చిన్న పూజారితో చెప్పాడంట. చిన్న పూజారి పెద్ద పూజారితో, అయ్యగారు అసలు వాడి జీవితంలో చచ్చిపోయే వరకు కావాల్సిన సమస్తం ఒకటేసారి కోరుకోమని చెప్పొచ్చు కదా మీరు అని. ఊరుకోరా, అలా చెప్తే రేపాడు మన దగ్గరికి రాడు.
అని ఆ పెద్ద ఆయన చిన్న ఆయన చెప్పాడంట. నిజంగా ప్రజలు క్రైస్తవులు కూడా వెళ్ళిపోయి దేవుడి దగ్గర అలాగే అడుగుతున్నారు. దేవుడు అసలు మనల్ని ఏం అడగమన్నాడు, ఏమి కోరమన్నాడు, ఎందుకోసం మనం ఆయన భూమి మీద తీసుకొచ్చాడు, అన్నిటికంటే అత్యంత విలువైంది ఏంటి, ఏం అడగాలి, ఏం తెలుసుకోవాలి. చాలా విలువైంది పిల్లారా, మోసపోకండి. దేవుడు అడుగుడి మీకు ఇవ్వమని అన్నాడు, వెతకుడి మీకు దొరుకునన్నాడు, తట్టుడి తీయమన్నాడు. కానీ ఏం అడగమన్నాడు? ఇవి అడిగితే ఒకటి పోవచ్చు, కానీ ఒక్కటి అడిగితే ఎన్ని వస్తాయి. ఎంత గొప్పది! ఒక్కటి అడిగితే నువ్వు జీవితంలో అడిగే మొత్తం దాంతో ఆఫర్ 1+ సమస్తం. ఆ ఒక్కటి పట్టుకున్నావు అనుకో, అదొక్కటి పట్టుకుంటే నీకు అన్ని A to Z రెడీ, బంపర్ ఆఫర్. అదొక్కటి దొరికిందంటే అన్నాడు దేవుడు, అన్నాడు నా ఆత్మని, నా జీవాన్ని అడగండి, నేనే దొరికాను అనుకో మీకు సమస్తం. ఒకసారి ఒక రాజు చాలా మందిని పిలిచాడంట. బొంబాయిలో ఒక ఆయన లోబో గారు అని, ఎప్పుడు ఇది దాఖలు చెప్తా ఉంటాడు. పిలిచి చాలా మంది చిన్న వాళ్ళని పిలిచి, మంత్రులను పిలిచి, ప్రజలారా మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడంట. ఒకడేమో నాకు 10 ఎకరాల పొలం కావాలని కోరుకున్నాడంట, ఇంకొకడేమో పెద్ద ఎస్టేట్ కోరుకున్నాడంట, ఇంకొకడేమో నాకు పెద్ద ఊరి మీద అధికారం కావాలని కోరుకున్నాడంట. చివరిగా ఒకడు మిగిలిపోయాడంట. వాడిని నీకేం కావాలంటే వెళ్ళిపోయి వచ్చి, రాజా నాకు మీరే కావాలని పట్టుకున్నాడంట. వాడు ఏంటా అంటే, నువ్వు దొరికితే నీదంతా నాదే కదా, నీకున్న సమస్తం నాదే, నాకు కావాల్సిందే నువ్వు అని. మనకు కావాల్సింది దేవుడండి. ఆయన నీకు దొరికితే, ఆయన ఆత్మ నీకు దొరికితే నీకు జీవితంలో సమస్తం దొరుకుతుంది, సమస్తం నీకు ఇవ్వబడుతుంది. అందుకే దేవుడు పైకి వెళ్ళిపోయేటప్పుడు కూడా శిష్యులు 3.5 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు వాళ్ళకి అపోస్తలులు అన్నాడు, ప్రభువా నీ అటుపక్క ఇటుపక్కలో ఒకరు కూర్చునేలా చెయ్యి అన్నాడు. ఇంకొకళ్ళు ఆయన వాక్యాలు చెప్తుంటే మర్మాలు కూర్చొని విన్నారు, స్వస్థతలు విన్నారు, అద్భుతాలు విన్నారు, చాలా విన్నారు. కానీ వాళ్ళు ఎన్నో అడిగారు మాకు అది కావాలని. చివరికి దేవుడు వాళ్ళకి ఏం కావాలో ఒకసారి చెప్పాడు. ఆయన పైకి వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, పేతురు పైనుంచి పరిశుద్ధాత్మను పొందే వరకు ఎదురు చూడు, ఇది నీకు కావాల్సింది. ఆ పరిశుద్ధాత్మ అంటే నేను నీలోకి వచ్చాను అనుకో, నేను ఎలా జీవించాను నువ్వు అలా జీవిస్తావు. నాకు ఏమేమున్నాయో సమస్తం నీకు వస్తాయి. అది నువ్వు కలిగి ఉంటే నీకు సమస్తము గ్యారంటీ, సమస్తం అన్ని ఇవ్వబడుతుంది. స్వస్థత, ఆరోగ్యం, సేఫ్టీ, భద్రత. పరిశుద్ధాత్మ వస్తే ఇన్సూరెన్స్ ఫస్ట్, తర్వాత గ్యారంటీ, యాక్సిడెంట్ల నుంచి గ్యారంటీ, వీటి నుంచి గ్యారంటీ, తర్వాత ఆరోగ్య భద్రత, రోగాల నుంచి బీమా, రోగాల నుంచి భద్రత. యేసు రక్తము ప్రతి పాపము నుండి స్వస్థపరుస్తుంది, ప్రతి రోగం నుంచి విమోచన. ఆ తర్వాత దేవుడు అన్నిటికంటే మించి లైఫ్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరూ చచ్చిపోయిన తర్వాత కుటుంబానికి ఎంత డబ్బు వస్తుందని చెప్పి LICలు తీసుకుంటారు. కానీ యేసు రక్తం వస్తే అది నేను చనిపోయిన తర్వాత నీ పిల్లలకి ఇవ్వడం కాదు, కానీ నీ శరీరాన్ని, ఆత్మను కూడా మళ్ళా లేపేది. అది అంత గొప్ప విలువైంది. దేవుడు పిల్లలారా, ప్రజలారా, క్రైస్తవులారా దీన్ని అడగండి అంటే అడిగేవాడికి ఆ మైండ్ రావట్లేదు, చెప్పేవాడికి ఆ మైండ్ రావట్లేదు. జనాలు మాత్రం ఆ తెల్లోళ్ళ దగ్గర ఇండియా వాళ్ళది ఏ మైండ్ ఉందో క్రైస్తవత్వం వచ్చి ఇప్పటికి మనకి 250 సంవత్సరాలు గడుస్తున్నా మన క్రైస్తవ సంఘాల్లో పరిస్థితి ఇలాగే ఉండిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు సాక్ష్యాలు కూడా, అమ్మ మాకు దేవుడు ఇది ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. తర్వాత ఇంకా పెద్ద ఆస్తి, ఇంకా పెద్ద బిజినెస్ కావాలి, ఇంకా పెద్ద కొడుకు అమెరికా వెళ్ళాలి. ఒక్క పల్లెటూరు పట్టణం వస్తే తృప్తి చెందాడు, వాడు ఇంకా పెద్దకి వెళ్ళినా తృప్తి చెందాడు, వాడు ఇంకా పైకి వెళ్ళిపోయినా తృప్తి చెందడు. తృప్తి చెందేది ఎప్పుడంటే మనిషి దేవుడు ఆయనలోకి వస్తే, దేవుని ఆత్మ వస్తే. ఆమేన్. సో అది అత్యంత విలువైందండి. సో ఎంతమంది వాక్యం వినాలని ఆశపడుతున్నారు? దేవుడిని అడగాలని ఆశపడితే ఏమడగాలంటే ఈ రోజు నుంచి అన్నాడు దేవుడు, మొదటగా నా రాజ్యము, నా నీతిని వెతకండి. ఏదైనా తోటలో మనిషి పడిపోవడానికి ముందు మరణం లేని స్థితిలో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, అక్కడ బాధ లేదు, కష్టం లేదు. మనిషి ఎప్పుడు నిత్యం యవ్వనమని. ఆదాముకి తెలిస్తే ఉదయాన్న కళ్ళల్లో పూసొచ్చేది కాదంట, నోట్లో పాచిపట్టేది కాదంట.
ఎన్ని రోజులున్నా కానీ ఆ పళ్ళు నక్షత్రాల్లో మెరిసిపోతా ఉండేయంట. ఆ శరీరం అంతా ఎప్పుడు రాత్రి పడుకొని లేచినా కానీ మనకైతే చెమట పోసి వాసన వస్తుంది. ఆదాము ఏదేం తోటలో ఉన్నప్పుడు రాత్రి పడుకొని లేచినా ఇంకా అది మన బాడీ నుంచి పర్ఫ్యూమ్ వస్తే ఎట్లా ఉంటుందో, సెంట్ వస్తే అంత సుగంధ వాసనతో బాడీ వచ్చేదట. ఆయన శరీరంలో అసలు కుళ్ళు అన్నది అసలు లేదట. ఆయన అలసటే లేదట. పడుకోని లేచిన పడుకోవడం కేవలము ఒక ఇంట్రెస్ట్ కోసం పడుకున్నాడు అంతే. ఆయనలో అసలు అలసిపోవటం బడలిక అన్నది లేదు. అక్కడ ఆదాముతో పాటు అంటున్నాడు, ఆదాము అవ్వ ఇద్దరు ఉన్నారు. అక్కడ ఇద్దరిలో పరిపూర్ణ ఐక్యత ఉంది, పరిపూర్ణ ప్రేమ ఉంది. వాళ్ళిద్దరికి కూడా దేవుడి మీద ఎంతో ప్రేమ ఉంది. దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ మధ్య రావటానికి వెళ్ళిపోవటానికి, అక్కడ పరలోకానికి భూమికి మధ్య ఒక ఆత్మీయంగా పెద్ద ఛానల్ ఉంది. అంటే డైరెక్ట్ కింద ఛానల్ కాదండి, ఆత్మీయంగా ఛానల్. ఆత్మీయంగా పెద్ద ప్రవాహం పై నుంచి కిందకి అట్లా వస్తా ఉంది. ఆ పరలోకపు వాతావరణంలో చుట్టూ దూతలు ఆదాము చుట్టూ ఉండి అవి పాటలు పాడుతూ ఉంది. ఆదాము పాటలు పాడుతూ ఉన్నాడు. ఆ తోటలోకి వెళ్తున్నాడు. అన్ని చెట్లు, పొలాలు, పండ్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆ పండ్లు కోసుకొని తింటున్నాడు. అక్కడ ఆదాము వెళ్తుంటే ఒక సింహం వచ్చాడు. సింహం ఇట్లా గుర్రులను గర్జించుకుంటా వచ్చేస్తే ఆ సింహం ఆదాము కాలు నాకాడు. ఆదాము వాటిని ఇట్లా నిమురుతా ఉన్నాడు సింహం. కానీ అక్కడ గడ్డి తినేవాడు సాధు జంతువు. అంటే సింహం చూస్తే సింహం ఒక ఎద్దు వచ్చేసి రెండు ఎద్దేమో సింహాన్ని ఇలా ఇలా గీకుతా ఉంది, సింహం ఏమో దాన్ని ఇలా నాకుతూ ఉంది. రెండు ఒకదాన్ని ఒకటి కలుసుకొని ఆడుకుంటా ఉంది. ఒక చిరుత పులి, ఒక మేక ఒకదాని మీద ఒకటి పడి ముద్దు పెట్టుకుంటూ ఆడుకుంటూ కేకలేస్తుంది. సంతోషంతో ఉన్నాయి. దేవుని సృష్టి ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంది. ఒకవేళ అక్కడ ఇద్దరే కాకుండా అక్కడ ఒక 20 లక్షల మంది 2 కోట్ల మంది ఉన్నారు అనుకోండి, అందరు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఎవరిలోనూ పొరుగువాడి కోసం ఆశ ఉండేది కాదు. ఎవరిలో కూడా పక్కవాడి ఇల్లు కోసమో, ఆస్తి కోసమో, వస్తువుల కోసమో, భార్య కోసమో, వేటి కోసమో ఆశలు ఉండేవి కాదు. ఒకరు ఇంకొకరికి అన్యాయం చేసేవాళ్ళు కాదు. ఒకరు ఇంకొకరిని ఎక్కువ ప్రేమించేవాళ్ళు. త్యాగం ఉండేది, తగ్గింపు ఉండేది. అందరూ ఆ యథార్థతతో, పవిత్రతతో ఉండేవాళ్ళు. వాళ్ళందరి మధ్యలో ఆ తీయటి ఆ దేవుని స్థితి అక్కడ ఉండేది. అందరు అద్భుతంగా ఉండేవాళ్ళు. రెండోది, వాళ్ళు పాపం చేయడానికి ముందు ఏదేను అనే స్థితిలో ఉన్నారు. చాలా మంది ఏదేను తోట అంటారండి. బైబిల్లో ఏదేను తోట అని రాయబడలేదు. గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటే ఏదేను అనే స్థితిలో ఉన్నారు. ఆ స్థితి అంటే ఏదేను అంటే ఏంటంటే ఆనందమయమైన స్థితి. వాళ్ళకి ఎప్పుడు ఆనందమే. ఇక అందులో వాళ్ళకి ఇక దుఃఖం లేదు, బాధ లేదు, ఏమీ లేదు. ఆమేన్. సో వాళ్ళు ఎప్పుడు ఒక గొప్ప ఆనందంతో ఉన్నారట, పరవశంతో ఉన్నారట, గొప్ప సంతోషంతో ఉన్నారట. ఎప్పుడు హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు మనుషులందరిలో ఆశ ఒక్కటే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. కొత్త సంవత్సరం వస్తుంటే హ్యాపీ న్యూ ఇయర్, పుట్టినరోజు వస్తే హ్యాపీ బర్త్డే, అందరూ అన్నిటికీ హ్యాపీ యానివర్సరీ డే, హ్యాపీ వెడ్డింగ్ డే, అన్నిటికీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. కానీ భూమి మీద అంటే సంతోషం సంతోషం అని. కొత్త సంవత్సరం ఇంకా సంతోషం ఉండాలి, ఇంకా సంతోషం ఉండాలి. మనిషి సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాడు. అయినా భూమి మీద బాధలు పెరుగుతానే ఉన్నాయి, కష్టాలు పెరుగుతానే ఉన్నాయి, కన్నీళ్లు పెరుగుతానే ఉన్నాయి, మటర్లు పెరుగుతానే ఉన్నాయి, రేపులు పెరుగుతానే ఉన్నాయి, గొడవలు పెరుగుతానే ఉన్నాయి. అవునా కాదు? అక్కడ అది లేదు. ఏదే తోటలో అసలు ఎప్పుడు హ్యాపీ. వచ్చి ఆదాము గారు రేపటి గురించి ఏంటంటే టెన్షనే లేదు. ఆదాముకి ఆకలి లేదు. సాతాను దూరం నుంచి చూసి ఆదాము అవ్వని వీడిని ఎలా చంపాలి, వీళ్ళ తండ్రి నుంచి వీడిని ఎలా దూరం చేయాలి, ఎలా వీళ్ళని కట్ చేయాలని ఆలోచిస్తున్నాడట. సాతాను స్కెచ్ గీశాడంట. గీసి కత్తి పట్టుకొని సర్పంలోకి వెళ్ళిపోయి అనుకోని ఊహించుకుంటున్నాడంట. ఒక పెద్ద కత్తి పట్టుకొని వచ్చి కసక్కని పొడిస్తే నేను చచ్చిపోతాడని. కానీ పొడిసిట తీస్తే ఆ తీసింది మొత్తం మళ్ళా స్వస్థపరచబడుతుంది. అంత శక్తి ఆదాములో ఉంది. అసలు మనిషి పాపంలో పడిన తర్వాతే ఇప్పుడైనా కానీ ఒక చోట తెగితే డాక్టర్ కేవలం అతికిస్తాడు, మళ్ళీ అదే అతుక్కుపోతుంది. ఇప్పుడే ఇంత శక్తి ఉంటే పాపంలో పడిపోకముందు చూడండి, ఆదాముని ఏ కత్తితోనూ చంపలేదు. అక్కడ ఒకవేళ ఊహించుకున్నాడంట సాతాను, ఆదాము వస్తుంటే దారిలో అక్కడ పెట్టి ఇక్కడ ఒక బాంబు పెట్టి బస్ అని చెప్పి పేలిస్తే బిషల్ పడిపోతే ముక్కలు ముక్కలు అవుతాడని.
ముక్కలు ముక్కలైన ఆదాం మళ్ళా వచ్చి యేసు నామములో అవి వచ్చినగా కానీ మళ్ళా ఐక్యమవుతే మళ్ళా ఇందులో లభిస్తాడు. ఆయన శక్తి ఉంది. సాతాను అనుకున్నాడు వీడిని కట్టేసి వీడికి అన్నం లేకుండా ఆకలి దప్పులు లేకుండా వాడు చచ్చిపోతాడని. అసలు ఆయనకి ఆకలే లేదు. ఆదాము ఆకలి ఆయన చంపే స్థితిలో లేడు. ఆయన కేవలం సంతోషం కోసం తింటున్నాడు అంతే. అంటే ఇప్పుడు ఆదాము ఆకలి లేకపోయినా సావుడు, నీళ్ళు లేకపోయినా సావుడు, కత్తితో సావుడు, పాంబులతో సావుడు. ఆదాము అనుకున్నాడు వీడి దగ్గరికి ఏదైనా విషం తీసుకొచ్చి వీడి శరీరంలో ఎక్కిస్తే చచ్చిపోతాడేమో అని. సావుడు. రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళతో కుట్టినా ఆదాము సావుడు. చూడండి, మొదటి మర్డర్ ఎక్కడ జరిగింది? ఆదాముని చంపాలి అంటే ఇప్పుడు ఆదాముకి పరలోకం నుంచి దేవుడికి మధ్యలో కనెక్షన్ ఉంది. ఆ దేవుని సన్నిధి, ఆ పరలోకమే స్వయంగా ఆదాము ఆత్మలో ఉంది. ఇప్పుడు ఆదాము భూమి మీద ఉన్నాడు కానీ ఆదాము జీవిస్తున్న పరలోకంలో, భూమి మీద నడుస్తున్నాడు కానీ ఆత్మలో పరలోకంలో ఉన్నాడు. పరలోకపు సంతోషంతో ఉన్నాడు, పరలోకపు ఆనందంతో కేకలేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆదామును చంపాలంటే అతన్ని పరలోకానికి అతన్ని కట్ చేయాలి. ఈ తెల్లటి ఈ దేవుని సన్నిధి నుంచి బయటికి లాగి చుట్టూ సాతానాత్మలు ఏదేం తోటలో ఆదాము ఉన్నప్పుడు దేవుడు అన్నాడు ఈ తోటలో ఉన్న సమస్తాన్ని, కదులుచున్న సమస్తాన్ని ఏలు అన్నాడు. ఆ తోటలో అదృశ్య రూపంలో దురాత్మలు ఉన్నాయి. సాతాను యొక్క ఎన్నో లక్షల కోట్ల దురాత్మలు అక్కడ తిరుగుచున్నాయి. అది ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు, అక్కడ దేవుడి తోట అయిన ఏదేనులో సాతాను తిరుగుచు ఉన్నావని, కదులుచున్న రాళ్ళ మధ్యలో నీవు ఉన్నావని. ఇప్పుడు చుట్టూ దురాత్మలు, సాతాను దురాత్మలు ఉన్నాయి. ఇక్కడ ఆదాము దేవుడితో సన్నిధితో పరిశుద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆదాముని చంపాలి అంటే దేవుణ్ణి ఆదాముని వేరు చేయాలి. ఇప్పుడు ప్రణాళిక. ఇప్పుడు దేవుడు ఆదాము ఎలా ఒకటయ్యారు? ఎలా అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆదాము కూడా వాక్యమై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆదాము కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడికి జ్ఞానం ఉంది, ఆయనకి మైండ్లో నాలెడ్జ్ ఉంది. నేను సృష్టికి అధికారిని, నా మాటకు లోపడితే అని. ఆదాము కూడా మైండ్లో నాలెడ్జ్ ఉంది. నేను ఒక దేవుడి కుమారుణ్ణి, నాకు సృష్టి లోపడుతుందని ఆదాముకు కూడా జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆదాముని బయటికి లాగాలి అంటే అతన్ని వాక్యం నుంచి బయటకు లాగాలి. ఈ వాక్యమే దేవుణ్ణి ఆదాముని కట్టిపడేసింది. ఇప్పుడు ఆదాముని కత్తితో చంపిన, బుల్లెట్ కాల్చిన, గన్నతో చంపిన, ఏం చేసినా, రాళ్లతో కొట్టినా, విషమిచ్చిన, అన్నం లేకపోయినా చావడాయన. ఆదామవ్వ మనిషిని పెట్టిన స్థితి అదండి. సాతాను చూసి, సాతానులో మరణం ఉంది, వీడిలో రోగాలు ఉన్నాయి, వీళ్ళ ఆత్మల్లో అసూయ ఉంది, పోరాటం ఉంది, అపవిత్రత ఉంది, కుళ్ళు ఉంది, రాజకీయాలు ఉన్నాయి, కల్మషం ఉంది, అంతరానితనం, మోసం, కుళ్ళు, అన్ని సాతాను ఆత్మల్లో ఉన్నాయి. ఆ దురాత్మల్లో అన్ని స్వభావాలు ఉన్నాయి. ఇప్పుడు వాడిని యువతల వైపుకు లాగాలి. ఆదాముని ఇట్లా లాగాలి. ఆదాముని యువతల వైపుకు లాగితే అప్పుడు దేవుడు ఆదాముని గిట్టేస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనక అపవిత్రతని సహించలేడు. సో సాతాను సర్పంలోకి ఎంటర్ అయ్యాడు. సర్పంలో ఇప్పుడు నల్లడికి చీకటి మొత్తం ఎంటర్ అయింది. అంతకుముందు సర్పం కూడా, అన్ని జంతువులు కూడా దేవుడి యొక్క ఈ వెలుగులోనే సంచరిస్తున్నాయి. అంతా వస్తుంటే ఆదామవ్వలు పాటలు పాడుతుంటే బహుశా సర్పం ఆడ కూర్చొని మంచిగా పాటలు పాడుతూ మ్యూజిషియన్గా ఉండొచ్చు. ఆడ కూర్చొని వాళ్ళు దేవుని స్తుతించడి, సర్వ సృష్టి ఆయన అంటుంటే, ఒకవేళ మన భాషలో చెప్పాలంటే ఆ రకరకాల జంతువులు కిరకిల రావుతూ దావీదు అంటాడు, సృష్టిలోని ప్రతి జంతువు దేవుణ్ణి ఆరాధిస్తుంది అని. పగలకు పగలు, చీకటికి చీకటి బోధిస్తుంది, ఆరాధించు అని చెప్పాడు. సో అక్కడ సమస్తము ఏదే తోటలో దేవుణ్ణి ఆరాధిస్తుంది. అంటే ప్రతి జంతువు కూడా ఆరాధిస్తుంది. అన్నిట్లోనూ ఇక్కడ వీరు కూడా, సర్పం, అన్ని జంతువులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంది. సాతాను చూశాడు, సర్పం మాట్లాడగలిగేవాడు, మనిషి లాంటి వాడు చూశాడు. ఇప్పుడు అందులో ఒక్క దానిలోకి, జంతువుల్లోకి నేను వెళ్ళాలి అని. ఎందుకంటే సాతాను ఇప్పటికి కూడా జంతువుల్లోకి వెళ్తాడు. మీరు చూస్తే కుక్కల్లోకి దురాత్మ వెళ్తా ఉంటాయి కొన్నిసార్లు. మనుషులు వెళ్తుంటే రాత్రిపూట వెంటబడే కార్ల మీదకి, వాటి మీదకి, వీటి మీదకి అటాక్ అవుతా ఉంటాయి. తర్వాత పాములలోకి దురాత్మ ఎంటర్ అయింది. అందుకని పాము జనరల్గా మనిషిని చూస్తే పారిపోయింది. కానీ సాతాను దయ్యం దానిలో ఉంటే అది జనాలు దాన్ని పూజలు అవి చేస్తుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. లోపల ఉన్న ఆత్మ యేసు ప్రభు టైంలో పందుల్లోకి వెళ్ళిన దురాత్మలు,
సాతాను జంతువుల్లోకి వెళ్తాడు, కానీ దేవుడు జంతువుల్లోకి వెళ్ళాడు. దేవుడు కేవలం మనుషుల్లోకి మాత్రమే వస్తాడు ఆయన. సో ఇప్పుడు సాతాను ముందు ఒక జంతువుల్లోకి ఎంటర్ అయ్యాడు వాడు. అందుకని వాడికి సర్పం అంటే అంత ఇష్టం. నా ఫేవరెట్ వీడే నన్ను, నాకు భూమి మీద మొత్తం నాకు దొరికింది ఎవరి వల్ల అంటే వీడి వల్లే, వీడు నాకు కావాలి. అందుకని సాతాను అన్ని మతాల్లో కూడా పాముని తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు ఏమో కూడా తెలియదు. సో సర్పం మనిషిలాగే ఉన్నాడు, మాట్లాడగలిగేవాడు. ఇంకా చెప్పాలంటే ఆదాము కంటే అందమైన వాడు. హెబ్రీ బైబిల్లో నాకాష్ అని రాయబడింది. నాకాష్, ఆకాష్ కాదు, నాకాష్ అంటే ఆత్మ లేని మనుషుడు. ఇంకా చెప్పాలంటే అక్కడ తోటలో చూస్తే ఇద్దరు ఆదాముల్లా కనపడతారు. ఒకరు ఆదాము, రెండవది సర్పము. సర్పము ఆదాము కంటే అందంగా ఉన్నాడట. వీడిలో సాతాను ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఈ చీకటి ఆ తోటలో ఈ సర్పం అనే వాళ్ళకి ఎంటర్ అయింది. ఇప్పుడు అతన్ని వెళ్ళిపోయి అమ్మని దేవుడి వాక్యం నుంచి బయటకు లాగుతున్నాడు. చిన్నప్పుడు మనం రావణాసురుడి కథ అవి చూసినట్టు సీత గీత దాటితే సో ఈయన దాటలేడు కాబట్టి ఆవిడ దాటి రప్పించాలి. సో ఆయన వాక్యం దాటి సాతాను వెళ్ళలేడు కాబట్టి వాక్యం దాటి యువతల వైపుకే రావాలి. వెళ్ళిపోయి అమ్మకు చెప్తున్నాడు, మీరు దేవుళ్ళలాగా వాడుకుంటున్నారా? వాళ్ళు ఉందే దేవుడి స్వరూపంలో, వాళ్ళు ఉందే దేవుళ్ళలాగా. వీడు వెళ్ళిపోయి చెప్తున్నాడు, అమ్మా నువ్వు దేవుడు అవ్వాలనుకుంటున్నావా? రెండోది, మీరు ఫలించి అభివృద్ధి చెంది పిల్లల్ని కనండి అన్నాడు దేవుడు. దేవుడు నీకు పిల్లల్ని కనుగొన్నాడు కదా, ఎలా కనాలో తెలుసా? సర్పం వాడు ఎంటర్ అవ్వ దగ్గరికి వెళ్ళింది, నీకు పిల్లలు ఎలా కనాలో నేను నేర్పిస్తాను. ఈరోజు కూడా సాతాను వెళ్ళిపోయి సంఘాలు చెప్తా ఉంటాడు, అయ్యా మీరు క్రైస్తవులు అనుకుంటున్నారా, మీరు దేవుడి పిల్లలు అనుకుంటున్నారంటే అందరూ అవును 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 మేము క్రైస్తవులు అవ్వాలి, పిల్లల్ని ఎలా కనాలో నేర్పిస్తాను వస్తున్నాడు. దేవుడు ఒక క్రమం పెట్టాడు పిల్లల్ని ఎలా కనాలో. ఆదామవుతా అన్నాడు, మీరు పలుకబడిన మాటతో మనుషులు సృష్టించండి అన్నాడు. వాళ్ళు ఎలా మట్టి నుంచి వచ్చారు, అధికారం ఇచ్చాడు, పలుకు. ఒకవేళ ఆదామవ్వ పాపం చేయకుండా ఉంటే అవ్వ ఆదాం వెంటనే నా కుమారుడు లెగు అంటే వెంటనే అక్కడ ఒక పేతురు లేచి ఉండేవాడు. ఒక ఇర్మియా, ఒక యెషయా, ఒక మోషే, ఒక లోతర్, ఒక వెస్లీ, ఒక బదర్ బేలం, లేదా ఇప్పుడున్న మీరు నేను మనమందరం మట్టిలో నుంచి పుట్టుండేవాళ్ళం. కానీ సర్పం అక్కడిక సాతాను వాడికి ఎంటర్ అయ్యి పిల్లలు ఎలా కనాలో నేర్పించాడు. సాతాను నేర్పించిందే మరణం. ఇప్పుడు అవ్వ ఆల్రెడీ సాతాను మోసం. చూడండి, అవ్వకేం చెప్పాడు, నువ్వు దెయ్యంలాగా అవ్వాలనుకుంటున్నావా అని చెప్పలేదు, నువ్వు దేవుళ్ళలాగా అవ్వాలనుకుంటున్నావా. ఎట్లుందంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి సూర్యుడి దగ్గర టార్చ్ లైట్ వేసినట్టు. ఆల్రెడీ ఆయన సూర్యుడే, వాళ్ళు దేవుడు వెలుగులోనే ఉన్నారు. వెళ్ళిపోయి టార్చ్ లైట్ చూపించేసరికి అవ్వ ఇదేంటో బాగుందే, ఈ వాక్యం ఏదో బాగుందే, ఈ పని ఏదో బాగుందే అని అవ్వ దేవుడు అన్నాడు. నువ్వు అనుకునేలాగా దేవుడు మీరు పండు తినొద్దు, పాపం చేయొద్దు అన్నాడా? గర్భఫలాన్ని తీసుకోవద్దు అన్నాడా? ఏమీ కాదు, మీరు చావనే చావరు, నీకేమీ కాదు. వాక్యాన్ని మార్చినా ఏం కాదు, వాక్యాన్ని తీసేసుకున్నా ఏం కాదు, వాక్యాన్ని మీరు ఎలా మలుచుకున్నా ఏమి కాదు, యువతల వైపుకి వచ్చేయి. అవ్వ దాటి ఆ వెలుగుని దాటి యువతల వైపుకి రాగానే అవ్వ ఆత్మీయంగా పెద్ద అగాధంలో పడిపోయింది. చూడటానికి అందరూ అక్కడ తోటలోనే ఉన్నారు, కానీ అవ్వ పాపం చేసినప్పుడు పెద్ద అగాధంలో పడిపోయింది, చీకటిలో. ఆమె ఎప్పుడైతే పడిపోయి చెడిపోయిందో వెంటనే ఇప్పుడు ఆదాము చూశాడు. ఆదాముకు తెలుసు తప్పు చేస్తే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆదాము మీద పెద్ద సమస్య ఉంది. తండ్రి కావాలా, భార్య కావాలా, సృష్టి కావాలా, ఏమి చేయాలి? ఆదాము తండ్రిని చూశాడు. పరలోకము, మహిమ, సంతోషం, హ్యాపీగా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అయినా ఆయనకి ఏదో దుఃఖం. చుట్టూ జంతువులన్నీ హ్యాపీగా ఉన్నాయి. ఎద్దు సింహం కలిసి మేస్తుంది, పులి ఆ తర్వాత చిరుత పులి మేక కలిసి మేస్తుంది. అప్పుడు ఒక్క చెట్టు ఇరిగిపోలేదు, ఒక్క ఆకు రాలేదు, అంత సంతోషంతో హ్యాపీగా ఉన్నాయి. ఈ తోటంతా బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ హృదయంలో ఏదో వెలితి. తన రక్తము, తన భాగమైన తన స్త్రీ సాతాను వరలో చీకట్లో పడిపోయింది. ఇప్పుడు ఆదాము సాతాను యువతలో చూస్తున్నాడు, రా ఇప్పుడు నీకు నాకు మధ్య యుద్ధం, నీ భార్య కావాలా, నీ రక్తం నా దగ్గర తాకట్టు పెట్టు.
నువ్వు దేవుణ్ణి వదిలే, నీ తండ్రిని వదిలే. ఆదాము భూమి మీద రాజు. ఆదాము పలికితే భూమి భూకంపాలు ఆగిపోతాయి, సునామీలు ఆగిపోతాయి, అగ్ని పర్వతాలు ఆగిపోతాయి. ఆదాము పలికితే ఆగిపోవాలంటే సమస్తంలో పడతాయి ఆదాము. ఇప్పుడు సమస్త అధికారాన్ని నాకి. ఆదాము అవతల వైపుకు వెళ్ళిపోతే మొత్తం స్టోరీ మారిపోతుంది. ఆదాముకు తెలుసు ఆ పండ్ల చెట్లలో ముళ్ళు మొదలవుతాయి, భూమి మీద ముళ్ళు తుప్పలు పడతాయి, మనిషి లోపల ఇప్పుడు మరణం వచ్చింది, రోగాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఆత్మీయంగా చీకటి. దేవుడు మనిషిని కలుసుకోలేడు. మనిషికి దేవుడికి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఆ పులి సింహం ఒకదానికొకటి శత్రువు అవుతాయి, ఒకదానికొకటి ఎద్దు మేక అవి మొత్తం ఒకదానికొకటి శత్రువు అయిపోతాయి. సమస్త జంతువుల సృష్టి మొత్తం అకారకరం అయిపోయింది. ఆదాము ఏం చేయాలి అని ఆదాము మొదటి మనుషుడు చేసింది ఏంటంటే తన భార్యను ప్రేమించి సాతాను యువతల వైపు చూస్తున్నాడు. నాకు తెలుసు నీ భార్యను పట్టేసుకున్నా. సాతాను హృదయంలో పరలోకంలో ఉన్నప్పటి నుంచి ఆశ ఏంటంటే దేవుడి పిల్లల్ని పరిపాలించాలి. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, ఓ లూసిఫెరు, ఓ సాతాను, నువ్వు పరలోకం నుంచి భూమికి ఎలా పడ్డావు, నువ్వు ఎందుకు పడ్డావు అంటే చెప్పాడు, నువ్వు పరలోకంలో దేవుడి కంటే ఎక్కువ సింహాసనం చేసుకున్నావు అనుకున్నావు. అంతటితో ఊరుకోలేదు, దూతల్ని మోసం చేశాం. అంతటితో ఊరుకోలేదు, నీ మైండ్లో ఒక తలంపు పుట్టిన దుష్ట తలంపు. దేవుడు సాతాను చాలా కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు సాతాను కాదు, వాడి పేరు లూసిఫెర్. ఇప్పుడు పైనే ఉన్నాడు పరలోకంలో. వాడి దూతల భూమి మీద ఉన్నారంటే అసలైన వీళ్ళ పైన ఉన్నాడు. మెయిన్ వాడు రాలేదు ఇంకా. ఎందుకంటే యేసు మధ్యవర్తిగా ఉన్నంత కాలం వాడి పైన ఉంటానే ఉంటాడు. ఆయన సింహాసనం నుంచి లెగిసిన రోజు వాడు అక్కడ లెగుస్తాడు. వాడు పరలోకంలో ప్లాన్ స్కెచ్ చేశాడంట. దేవుడి కంటే నేను పెద్ద రాజ్యాన్ని కట్టుకోవాలి, నేను పెద్ద సింహాసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి, నేను పరిపాలించాలి. అంతటితో ఆగలేదు. దేవుడు కలిసి మంచిగా ఉన్నప్పుడు చెప్పాడట, నేను లూసిఫెర్, నేను తర్వాత భూమి మీద ఒక దాన్ని సృష్టించబోతున్నాను. అవునా ప్రభువా అన్నాడు. ఆ తర్వాత భూమి మీద నా బిడ్డను తీసుకొస్తాను, నా పోలికలో నా రూపంలో నేను వాళ్ళని సృష్టిస్తాను. అప్పుడు నా కుటుంబం నేను సంతోషంగా ఉంటాం. ఎందుకంటే పరలోకంలో ఎంతమంది దూతలున్నా దూతలు వచ్చి ప్రభువా 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 అంటున్నారు. ఆయనకు తృప్తి రావట్లేదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే తండ్రి, డాడీ అనే పిల్లలు ఒకళ్ళు కావాలి. నీ ఇంట్లో వేల మంది పని వాళ్ళు ఉండి అందరూ వచ్చి అయ్యగారు 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 అంటున్నా ఆనందం వేరు. నీకు కొడుకు పుట్టి వచ్చి నాన్న అనుకుంటా వచ్చి డాడీ అనుకుంటా వచ్చి ఆప్యాయత వేరు. అవునా కాదు? దేవుడికి దూతలందరూ వచ్చి ప్రభువా పరిశుద్ధుడు 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 ఓ అని దేవారాత్మలు స్తుతిస్తుంది. అయినా ఆయనకి అంతరంగంలో అంత తృప్తి లేదు. ఆయన చెప్పాడు, నేను ఒక సృష్టిని చేస్తున్నాను, అందులో నాకు బిడ్డలు రాబోతున్నారు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో భూమిని చేయకముందు ఆయన ఎలోహిం అని రాయబడ్డాడు, అంటే తనకు తానుగా ఉన్నవాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశము రాస్తున్నట్టు తెలుగు బైబిల్. అవునా? ఆ తెలుగులో దేవుడు అనడానికి హిబ్రీలో ఏముంటుందంటే ఆది యందు ఎలోహిం. దాన్ని మన ఇండియన్ భాషలో స్వయంభవుడు అంటారు. అంటే తనకు తానుగా ఉన్నవాడు, ఆది అంతం లేనివాడు, కష్టాలు బాధలు ఏమీ లేనివాడు, పరిశుద్ధుడు, సంపూర్ణుడు, నిత్యుడు, దహించు అగ్ని, మహిమామయుడైన వాడు, నిత్యం ఉన్నవాడు భూమిని సృజించాడు. అప్పుడు ఆయన నిత్యుడు ఒక్కడే, దేవుడు అని ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన ఆదామును చేశాడో అప్పటి నుంచి దేవుడైన యెహోవా అని రాయబడింది. అంటే తన కుటుంబంతో ఉన్న దేవుడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఆయన ఒంటరి కాదు, ఇక ఒంటరి కాబోడు ఎప్పటికీ. ఎందుకంటే ఆయన కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆయనకు బిడ్డలు వచ్చేసారు భూమి మీద. ఆయన ఇప్పుడు తండ్రి అయ్యాడు. అసలు దేవుడు కోరికే తండ్రి అవ్వాలని, ఆయనలో తండ్రి అని పిలిపించుకోవాలని ఆశ ఉంది. ఆయన అందుకే అన్నాడు, ఆయన సర్వశరీరులకు ఆయన తండ్రి. దూతలకు తండ్రి కాదు ఆయన, దూతలకు బాస్ ఆయన, ఓనర్. కానీ మనుషులకి ఆయన తండ్రి. సో దేవుడు సాతానుకు చెప్పాడు, లూసిఫర్కి చెప్పాడు, లూసిఫర్ బాబు, లూసి ప్రధాన యాజకుడు పిలిచాడు, ప్రభువా ఏంటి చెప్పండి, చెప్పు. ఒక సంతోషంగా హ్యాపీగా మూమెంట్లు అడిగితే, నేను భూమిని చేయబోతున్నాను, ఆ రోజు నా బిడ్డలను సృష్టిస్తాను, నా బిడ్డలు ఎదిగి నా రూపంలోకి వచ్చి భూమిని స్వతంత్రించుకుంటాను. అప్పుడే వీడి మైండ్లో ప్లాన్ వచ్చింది, నువ్వు పిల్లలను చేస్తావా, నేను భూమి మీద ఇక్కడ పరలోకంలో నీకు విరుద్ధంగా రాజ్యం కట్టడం కాదు, నువ్వు రేపు భూమిని చేసినాక నీ బిడ్డలను కూడా పరిపాలిస్తాను, వాళ్ళని నా వశపరుచుకుంటాను. ఇది అతని తలంపుల్లో పుట్టిన దుష్ట ఆలోచన. అది యెషయా గ్రంథంలో రాయబడింది. సో ఇప్పుడు ఆదాముని పరిపాలించాలి అన్నది సాతానుకి ముందు నుంచి ఉన్న కుయుక్తి. ఎప్పుడైతే ఇప్పుడు ఆదాము అవతల వైపు సాతాను ఉన్నప్పుడు ఆదాము తన
రక్తాన్ని ఇవ్వటానికి వెళ్ళిపోయాడో వెంటనే ఇప్పుడు సాతాను ఆదాముని క్యాప్చర్ చేసుకోగానే భూమి మొత్తం మారిపోయింది. ఆ చీకటి మొత్తం షరుకుంటా మొత్తం అంధకారం అయిపోయింది. ఆ వెలుగు మొత్తం అంధకారం అయిపోయింది. దేవుడికి మనిషికి రావడానికి ఆ బయట నుంచి వచ్చే వెలుగు ఆగిపోయింది. ఇప్పుడు మనిషిలో ఆనందం పోయింది. మనిషి పాపం చేయడానికి ముందు ఏదేదో స్థితిలో ఉన్నాడు, కష్టాలు బాధలు లేని హ్యాపీ. ఒక్కసారి సాతాను ఆధీనంలోకి రాగానే హృదయంలో భయం. అప్పుడు దాకా మనిషికి భయం అంటే ఏంటో తెలియదు. వణుకు, తోటి జంతువుని చూస్తే భయం, ఒక్క జంతువుకి ఇంకో జంతువుని చూస్తే భయం. వాతావరణం మొత్తం మారిపోయింది, దురాత్మ సంచరిస్తుంది. ఇప్పుడు లూసిఫర్ పైకి వెళ్ళాడు. ప్రభువా, నన్ను పరలోకాల నుంచి కిందకు తోసేసావు కదా, ఇప్పుడు నీ బిడ్డలు నా చేతుల్లో, నీ పిల్లలకి నేను నేర్పిస్తా నువ్వు దేవుడు కాదని, అసలు దేవుడు లేడని నేర్పిస్తా. మనుషుల్ని కులాలుగా, మతాలుగా, జాతులుగా విభజిస్తాను, కొట్లాడుకునేలా చేస్తా, నీకు నచ్చని ప్రతిదీ నేర్పిస్తా. నువ్వు పరిశుద్ధులు కదా, వాళ్ళకి అపవిత్రత నేర్పిస్తా, కామం నేర్పిస్తా, కొట్లాడుకోవడం నేర్పిస్తా, మడలు నేర్పిస్తా. నువ్వు ఏది చెప్తావో అది పాటించకుండా నేర్పిస్తా. నువ్వు పురుషులు స్త్రీలు వేరు వేరుగా ఉండాలని బట్టలు ఇస్తావా, నేను స్త్రీలు పురుషులు బట్టలు వేసుకునేలా చేస్తా, పంజాబీలు జీన్లు వేసుకునేలా చేస్తా, జీన్ ప్యాంట్లు. మందు రావడం ఇష్టం లేదు కదా నీకు, నువ్వు పరిశుద్ధులు కదా, భూమి మీద మందు నేర్పిస్తా. నువ్వు అసలు ఒంటి మీద ఏం పెట్టుకోవు కదా, నీ జనాలకి ఒళ్ళంతా బంగారాలు మొత్తం అన్ని పెట్టుకునేలా చేస్తా. సమస్తం నేర్పిస్తా, కుళ్ళు నేర్పిస్తా, చాడీలు చెప్పడం నేర్పిస్తా, వెన్నుపోట్లు పడవడం నేర్పిస్తా. మనిషిని మనిషి అసహించుకునేలా, భయపడేలా చేస్తా. పరలోకంలో సాతాను చెప్పినప్పుడు దేవుడు మనిషి దగ్గర రావడానికి ఇప్పుడు దేవుడికి మనిషికి మధ్య గ్యాప్, అంతరాయం వచ్చింది. పరలోకంలో దూతలు వెళ్ళిపోయి పైన దూతలు ఆయన పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ పొగుడుతూ ఆ కేకలు వేస్తుంటే ఒక దూత చెప్పాడు, ప్రభువా, నీ కుమారుడు సాతాను వల్ల చిక్కుకుపోయాడు అని. గాబ్రియల్ దూతలు పంపమంటారా అని, లేదా మిఖాయేలు పంపమంటారా అని అందరూ చూస్తున్నారు. వాళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంతో ఉన్నాడు. అవ్వ పడిపోయినప్పుడు ఎట్లాగైతే దేవుడు సంతోషంగా లేడు, అవ్వ పడిపోయినప్పుడు ఆదాము ఎలా సంతోషంగా లేడు, తన బిడ్డలు పడిపోయినప్పుడు దేవుడు కూడా సంతోషంగా లేడు. ఆయనే స్వయంగా, ఆయన దూతలు పంపలేదు, స్వయంగా ఆయనే దిగొచ్చాడు. ఆయన దిగొచ్చి ఆదామా ఎక్కడున్నావంటే దేవుడి యువతల వైపు ఆ మహిమలో, ఆదామేమో సాతాను యొక్క ఉచ్చలో చీకట్లో కలుసుకోలేని ఎడం. ఇప్పుడు మనిషికి దేవుడికి మధ్య చెప్పలేనంత అంతరం. ఒక్కసారిగా మంచిగా ఉన్న ఇంట్లో లైట్లన్నీ ఆపేస్తే, వెళుతూ చీకట్లో మొత్తం అన్ని ఆపేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అప్పుడు దాకా కనబడి ఏ తర్వాత కనపడవు. ఆ తర్వాతకి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కరెంటే లేదండి, పుట్టినప్పటి నుంచి చీకట్లోనే ఉంటున్నారు అనుకో, ఆ తర్వాత వచ్చే తరానికి అసలు వెలుగంటే ఏంటో కూడా తెలియదు. అవునా? సో మనిషి ఎప్పుడైతే దేవుడి నుంచి సపరేట్ అయ్యాడో అసలు ఏది వెతకాలో ఏది ఆశించాలో కూడా తెలియదు. ఇప్పుడు మనిషికి ఏదో ఆశ ఉంది, దేని కొరకు? మరలా ఆనందం కొరకు ఆశ ఉంది. ఇప్పుడు మనుషులకు శరీరంలో మరణం వచ్చింది, కష్టాలు వచ్చింది, చెమట వచ్చింది. ఇప్పుడు కర్రతో కొడితే, ఇప్పుడు ముందు మెయిన్ ఆకలి. ఒక్క రోజు అన్నం తినకపోతే మనిషి ఇప్పుడు ఆకలి ఆకలి ఆకలి. మనిషిని ఇప్పుడు కర్రతో కొడితే రక్తం, అప్పుడు లేదు బాధ. ఇప్పుడు పొడిస్తే చచ్చిపోతాడు, బాంబు పెడితే చచ్చిపోతాడు. ఇప్పుడు మొత్తం ఎందుకంటే ముందు ఆత్మలో చచ్చిపోయాడు. ఆత్మలో ఎప్పుడైతే చచ్చిపోయాడో ఇప్పుడు శరీరం సత్యం తెలుసు. నిన్ను ఆత్మలో చంపితే శరీరం అన్నది ఏమీ కాదు. చాలా మంది లోకంలోకి వెళ్ళిపోయి బాడీ బిల్డర్ లాగా చెప్పి ఇది అని చూపిస్తారు, కానీ మనిషి యొక్క స్ట్రెంగ్త్ బలం అన్నది బాడీలో కాదు, లోపల ఉన్న ఆత్మలో. ఇప్పుడు మనిషి ఎప్పుడైతే వీటన్నిటికీ బందీ అయ్యాడో, ఎప్పుడైతే మనిషి వీటిల్లో వచ్చాడో, మనిషికి ఏమి వెతకాలో, ఏమి ఆశించాలో, ఏమి తెలుసుకోవాలో కూడా తెలియదండి. అంతగా మనిషి చీకట్లో అయిపోయాడు. మనిషి ఎందుకు ఎదుగుతాడు? వెళ్ళిపోయి నా పిల్లలు బాగుంటే బాగుండు, నా జీవితం బాగుంటే చాలు, ఇది బాగుంటే చాలు, ఇది బాగుంటే చాలు, ఇది బాగుంటే చాలు. ఇంతవరకే మనిషి యొక్క పరిజ్ఞానం అనేది పరిమితం అయిపోయింది.
అందుకే దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలారా మళ్ళా అక్కడికి ఎలా రావాలో అది ఆలోచించండి, దాని గురించి ప్రయత్నించండి. ఇప్పుడు ఆదాము భూమి మీదకి వచ్చినప్పుడు ఆదాము సాతాను దగ్గర తన పరిశుద్ధమైన రక్తాన్ని తాకట్టు పెట్టి సాతాను యొక్క మరణాన్ని కొనుక్కున్నాడు, కష్టాలు కొనుక్కున్నాడు, సమస్తాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు సాతాను నుంచి విడిపించాలంటే మళ్ళీ తిరిగి ఏం కావాలి? నువ్వు ఒక దుకాణం దగ్గరికి వెళ్ళావు, ఒక తాకట్టు కొట్టావు, తాకట్టు పెట్టే షాపు దగ్గర, తాకట్టు పెట్టేవాడి దగ్గర ఒక ఉంగరం పెట్టావు, ఉంగరం పెట్టి 10,000 తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళా నీ ఉంగరాన్ని నువ్వు తిరిగి తెచ్చుకోవాలంటే వాడి దగ్గరికి వెళ్ళి, బాబు 2 కేజీలు బియ్యం ఇస్తాను, నా ఉంగరం ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడా? చెప్పండి, ఇచ్చేస్తాడా? మా పొలంలో తాజా మామిడికాయలు పండింది, బస్తా మామిడికాయలు తీసుకొస్తాను, ఇచ్చేయి అంటే ఇస్తాడా? నీకేది ఇష్టం చెప్పు. ఈతకాయల కష్టపడి నేనే పొలం వెళ్ళి తాటి చెట్టు ఎక్కి తాటికాయలు ఇష్టమైతే తాటికాయలు, ఈతకాయలు ఇష్టమైతే ఈతకాయలు తీసుకొస్తానంటే ఇస్తాడా? నీకు పూజ చేస్తానంటే ఇస్తాడా? నువ్వు ఏం తీసుకెళ్ళావు తెచ్చేయి. 10,000 తీసుకున్న దగ్గర ఉత్తిగా తీసుకెళ్ళలేదు, నా 10,000 నాకు తెచ్చి, ఇంకా అడగాలంటే వడ్డీతో తీసుకురా అంటాడు వాడు. అవునా కాదా? వడ్డీతో సహా నా డబ్బులు తీసుకొచ్చాయి, అప్పుడు ఇస్తాను నీకు. అవునా కాదా? ఆదాము కల్మషం లేని నిష్కల్మషమైన పరిశుద్ధమైన రక్తాన్ని సాతాను దగ్గర తాకట్టు పెట్టి తన అధికారాన్ని సమస్తాన్ని ఇచ్చి వాడి మరణాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు సాతానే ఉంటాడు, నీవు మళ్ళా నాకు ఒక పరిశుద్ధమైన రక్తాన్ని ఇస్తేనే నీకు మళ్ళా సమస్తాన్ని తిరిగిస్తాను. కానీ పుట్టిన ప్రతి ఒక్కరు స్త్రీ పురుషుల ఐక్యతతో పుట్టిన ప్రతి ఒక్కరు పాపంలోనే పుట్టారు. ప్రతి రక్తం కలుషితం అయిపోయింది. అసలు సాతాను పరిశుద్ధమైన రక్తాన్ని అడుగుతున్న జనాలు వెళ్ళిపోయి, బాబు సాతాను ఒక టెంకాయ కొట్టేస్తాను, నా జీవం నాకు ఇచ్చేది ఇచ్చేస్తాడా? ఇస్తాడా చెప్పండి? చర్చికి నేను డబ్బులు ఇస్తాను, 10,000 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను, నా జీవం నాకు ఇచ్చే బాబు, ఇచ్చే జీవం ఇస్తాడా? పెద్ద గుడి కట్టి ఇచ్చేస్తాను, నాకు మళ్ళా జీవం ఇచ్చే ఇస్తాడా? అంతే కొంచెం ముందు వెళ్ళిపోయి కనీసం నీకు కోడిని బలిస్తా, కోడి ఈ కోడి బలిస్తా, ఇచ్చేయి ఇస్తాడా? గొర్రెలు ఇస్తాడా? గొర్రెలు పక్కన పెట్టు, నువ్వు మనిషిగా ఇచ్చినా కానీ ఏ మనిషి రక్తం వాడికి అంగీకారం కాదు. ఇప్పుడు పాపి మోసే అంటావా? మోసే ఒక పాపి, వాడి రక్తం కలుషితం అయిపోయింది. ఆదాము పాపము లేకుండా మట్టి నుంచి చేయబడి పరిశుద్ధమైన రక్తాన్ని దగ్గర తాకట్టు పెట్టాడు. మళ్ళా అందుకని భూమి మీద ఏ మతాల్లో ఏ భాషల్లో ఎక్కడెక్కడ నిజంగా దేవుడి కొరకు ఎతికారో అన్ని చోట్ల వాళ్ళు అడిగారు, పరిశుద్ధ రక్త ప్రోక్షితం మానవ జాతి రక్షిత. కానీ పరిశుద్ధమైన రక్తం ప్రోక్షిస్తేనే మళ్ళా మనిషికి సమస్తం వెనక్కి. అది లేకుండా ఆ స్థితి లేదు. మనిషి మళ్ళా వెనక్కి రావాలంటే ఆ పరిశుద్ధమైన రక్తం అన్నది ప్రోక్షించబడాలి, మళ్ళా సమస్తం వెనక్కి రాబడాలి. అందుకని భూమి మీద ఏ ఋషి మహర్షి యోగి ఆ పెద్ద సన్యాసులు యోగులు బాబాలు భూమి మీద ఎవరు కూడా ఏ మనిషి రక్తం కూడా మళ్ళా మరణం నుంచి మనిషిని విడిపించలేదు, సాతాను చెర నుంచి విడిపించలేదు. ఆ దూరం అలాగే ఉండిపోయింది మనిషికి దేవుడికి. ఇప్పుడు మనిషి దేవుడు చేరుకోలేని దూరంలో ఉంటే దేవుడే మనిషిగా వచ్చాడు. ఆదాముని ఎలా చేశాడో మళ్ళా ఆయన 2వ ఆదాముగా వచ్చాడు. ఆదాము ఎలాగ మట్టిలో చేయబడ్డాడు, పరిశుద్ధంగా చేయబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఆదాము కంటే పరిశుద్ధంగా ఆయన వచ్చాడు. అంటే వడ్డీతో సహా వాడికి ఇవ్వడానికి వచ్చాడు ఆయన, పోయిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అందుకని దేవుడు భూమి మీదకి వచ్చింది. కొన్ని రకాల మతాల్లో దేవుడి గురించి చూస్తే దేవుడు వచ్చి వాళ్ళ మధ్య సుఖాలు అనుభవించడానికి, తిరగడానికి, అద్భుతాలు దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది. కానీ బైబిల్లో మాత్రమే పాపానికి విరుగుడుగా ఆయన బలిపటానికి వచ్చాడని ఉంటుంది. ఆయన పుట్టిందే చనిపోవడానికి పుట్టాడు ఆయన. ఆ రక్తం నీకు ఇవ్వటానికి వచ్చాడు ఆయన. నిన్ను సాతాను యొక్క బంధకాల నుంచి, ఆ చీకటి రాజ్యం నుంచి విడిపించి మళ్ళా ఏదో తోటలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయే ముందన్నాడు, ఇప్పుడు ఈ లోకాధికారి వస్తున్నాడు. సాతాను చనిపోయే ముందన్నాడు, యేసు నువ్వు చనిపోవద్దు, నీ రక్తం నాకు వద్దు, నేను భూమి మొత్తాన్ని నీకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చేస్తాను, తీసుకో. ఎందుకంటే ఆయన రక్తం ఇస్తే మొత్తం ఆయనకి అఫీషియల్ గా అధికారికంగా మొత్తం యూజ్ అయిపోతుంది.
ఆదాము కోల్పోయాడు. ఆదాము తాకట్టు పెట్టి 10,000 తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన 10,000 కట్టడానికి వచ్చాడు. వడ్డీతో సహా మొత్తం డబ్బులు ఇచ్చి ఆ ఉంగరాన్ని, ఆదాము కోల్పోయిన అధికారాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడానికి వచ్చాడు ఆయన. అందుకే సాతాను యేసు దగ్గరికి వచ్చేసరికి బేరం ఆడుతున్నాడు. నువ్వు పేదవాడు అనుకో, వాడు నిన్ను రిఫార్మ్ చేస్తాడు. నీ దగ్గర ఇచ్చే శక్తి లేదు. నేను గోధుమలు ఇస్తానండి, నేను బియ్యం ఇస్తానంటే పోరా అంటాడు. నిజంగా ప్రేమించి డబ్బులు వచ్చాడు అనుకో, వాడికి ఆ ఉంగరం చాలా విలువైంది అనుకో, ఏం చేస్తాడు? అప్పుడు రాజీకి వస్తాడు. సాతాను యేసు దగ్గరికి వచ్చి అక్కడ రాజీకి వచ్చాడు. నీకు వద్దు, నీకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చేస్తాను, తీసుకో. ఎందుకంటే తీసుకుంటే అప్పుడు సాతానికి యేసుకి ఇద్దరికి హక్కు ఉంటుంది. అవునా? కానీ ఆయన సగం తీసుకోవడానికి రావట్లేదు, ఉచితంగా తీసుకోవడానికి రావట్లేదు. సాతాను అన్నాడు, నువ్వు చనిపోవడం ఎందుకు, ఆ రక్తం కార్చడం ఎందుకు, ఇంత బలవటం ఎందుకు, హ్యాపీగా ఉండరాదు, సంతోషంగా నువ్వు నేను కలిసి ఉన్నాం. నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళు, నాకు కావాలనుకున్నప్పుడు నేను వెళ్తాను. దేవుడు సగంతో తృప్తిపడే దేవుడు కాదు. ఆయన పరిపూర్ణంగా ఆదాము ఏదేదైతే కోల్పోయాడో సమస్తం కొరకు రక్తం ఎప్పుడైతే చెల్లించాడో, మరలా భూమికి పరలోకానికి మధ్యలో ఒక పెద్ద ఆ ఛానల్ మళ్ళా వచ్చేసింది. ఆదాం పోయిన తర్వాత పరలోకం అంతా చీకటిమయమైపోయిందంట, మధ్య ఆకాశం అంతా. ఎఫెసీ పత్రికలో రాయబడింది, మనం పోరాడుతుంది మనుషులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార మండలం ముందున్న దురాత్మల సమూహంతో అని రాయబడింది. ఆకాశం మొత్తం చీకటైపోయింది. మళ్ళీ యేసు ఎప్పుడైతే మరణాన్ని గెలిచి ఆయన పరలోకాన్ని అన్నాడు, యేసు రక్తం భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ యేసు రక్తం ఆ కాల్చుతున్నప్పుడు సాతాను ముట్టుకోవడానికి వస్తే వాడికి 10,000 ఓట్లు షాక్ కొడుతున్నాడు, గిలగిల కొట్టుకుంటున్నాడు. అంతకుముందే మోసే వచ్చినప్పుడు, మోసే చనిపోతే మోసే బాడీ పట్టుకొని ఇది నాది, ఏలియా వస్తే నావాడు, ప్రతి మనిషిని అందరూ నావాళ్లే, బుద్ధి కన్నా నేను కోరిన రూట్లో పుట్టారు, నా పాపంలో పుట్టారు, భూమి మీద అబద్ధాలు ఆడుతా వచ్చారు, ఆహా అందరూ నావాళ్లే. అందుకే యోబు అంటాడు, పాప సహితులలో నుంచి పాప రహితుడు పుట్టగలిగిన 20 ఎంత మేలు, అట్టిది సాధ్యమా? యోబు భూమి మీద పుట్టినప్పుడు అనుకున్నాడు, ఎందుకు మనిషికి కష్టాలు, ఎందుకు బాధలు, ఎందుకు మరణం, ఎందుకు ముసలితనం, ఎందుకు పిల్లల ఆకలి కేకలు? దేవుడు సర్వశక్తులే కదా, ఒక్క మాట పలికితే అన్ని కష్టాలు పోతాయా? పోగలవు. ఎందుకు ఇన్ని కష్టాలు? దేవుడు మనిషిని చేసినప్పుడు అలాగే చేశాడు. కానీ మనిషిని ఒక స్థితిలో పెట్టాడు, నా వాక్యంతో నువ్వు కలిసి, నా పవిత్రతతో నువ్వు కలిసి ఉంటే నీకు సమస్తము అన్నాడు. మనిషిని చేసింది బతకటానికి, చనిపోవడానికి కాదు. ఏ తండ్రి కూడా పుట్టే పిల్లలు, నా కొడుకు 2 ఏళ్ళకి చచ్చిపోవాలి, నాకు పుట్టే కొడుకు 10 ఏళ్ళు నిండకుండా తాగి ఆడు చచ్చి ఊరుకోవాలని ఏ తల్లి అయినా కానీ బిడ్డలకు అంటదా? నాకు పుట్టే కొడుకుల్లో నాకు 10 మంది పుడితే ఒక్కడు కూడా బతకూడదు అని ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కంటారా? మనం పడిపోయిన తర్వాత నా బిడ్డలు నాకంటే సంతోషంగా ఉండాలి, నాకంటే ఎదగాలని ఆలోచిస్తా. అవునా? మరి దేవుడు పరిశుద్ధుడు, అసలు ప్రేమామయుడు, ప్రేమ అన్నదానికే ఆద్యుడు ఆయన పిల్లలు చనిపోవాలి. కష్టాలు చిన్నప్పుడు చాలా అనుకునేవాడిని, ఎందుకు మనిషి దేవుడు సృష్టించాడు, మనుషులు కొట్లాడుకోవటం, గొడవలు, చనిపోవటం. హిందువుల్లో ఒక నిర్మాణం ఉంటుంది, పవిత్రానాయ సాధూనం ధర్మ సంస్థాపనాయ యుగాని యుగే అవి చెప్తారు. భర్త పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జీవం తప్పదు. ఇందుకే భూమి మీదకి వచ్చావు. చీకట్లో ఉన్న వాడి ఫిలాసఫీ అది. భూమి మీద మనిషిని చనిపోవడానికి చేయలేదు దేవుడు. ఆయన జీవిస్తూ నా కొడుకు చచ్చిపోవాలని చెప్పి చేయలేదు ఆయన. నా బిడ్డలు చావాలి, కొట్టుకోవాలి, నరుక్కోవాలని చేయలేదు ఆయన. తన పిల్లలు సంతోషంతో శాశ్వత ఆనందంతో ఉండాలని చేస్తాడు దేవుడు. తనకంటే ఇంకా సంతోషం చెప్పాలంటే ఆయన ఆనందమే పిల్లలు. పరలోకంలో ఆయన ఎంతున్నా కానీ ఆయన ఎప్పుడెప్పుడు, ఆయన సాయంత్రం అయితే ఎప్పుడెప్పుడు తన బిడ్డల దగ్గరికి వచ్చి అడిగేవాడు, ఆదామా, అగ్నిస్తంభం లాగా వచ్చేవాడు, అడిగేవాడు. ఆదాము అనగానే వచ్చేసి, ఆదాము తండ్రి ఈరోజు అది తిరిగాను, ఇక్కడికి వెళ్ళాను, అద్భుతంగా ఉండాలి. సంతోషం తన బిడ్డలతోనే. అసలు దేవుడు యొక్క సమస్త, ఒక చోట అయితే ప్రవక్త అంటాడు, దేవుడు బతుకుతున్నదే తన బిడ్డల కోసం. ఆ బిడ్డలో ఒక్కరు లేకపోయినా కానీ బతకలేదంట ఆయన. ఒకవేళ పరలోకంలో జీవ గ్రంథంలో ఒకవేళ 11,000 మంది పేర్లు ఉన్నాయనుకోండి, ఆయన 10,999 మంది వచ్చినా కానీ అయినా సంతోషం ఉన్నాడు. అందుకన్నాడు 100 గొర్రెలు అన్నాడు. 90 మంది సార్ 90 దొరికినాయి కదా, 90 మంది బతికారు, 10 మంది పోతే పోయారు అనుకున్న దేవుడు కాదు ఆయన.
95 ఉన్నారు కానీ సంతోషపడే దేవుడు కాదు ఆయన. 99తో కూడా సంతోషపడే దేవుడు కాదు ఆయన. 99 మంది ఉన్న ఒక్క కొడుకు పాపంలో ఉన్నా కానీ తట్టుకునేవాడు కాదంట. ఆయన శక్తి మొత్తాన్ని వారి భూమి మీదకి దిగి వచ్చి ఆ కొడుకును కూడా రక్షించుకుంటేనే, ఆ కుమార్తెను కూడా రక్షించుకుంటేనే అప్పుడు ఆయనకు ఆనందం. అంత గొప్ప తండ్రి, అందరినీ ఒకేలా ప్రేమించేవాడు, ఒకేలా చూసేవాడు. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కొరకు అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఎంత ఆసక్తి కలిగిన వాడంటే పాపంలో పడిన తర్వాత కూడా వాళ్ళ ప్రతిదీ చెప్పాడు. కుటుంబం ఎలా ఉండాలో చెప్పాడు, ఫ్యామిలీ ఎలా నడవాలో చెప్పాడు, పనులు ఎలా చేసుకోవాలో చెప్పాడు. బైబిల్ కొంచెం దేవుడు వ్యవసాయం ఎలా చేయాలో కూడా నేర్పించాడని రాయబడింది. ఎలా గొర్రెలు కావాలని నేర్పించాడు. ప్రతి పనిలో కూడా ఆయనే వచ్చి పిల్లలకు నేర్పిస్తున్నాడు. ఎలా భూమిని పరిపాలించాలి, ఎలా కార్యాలయాలు నడిపించాలి, సమస్తాన్ని చెప్పుకుంటా వస్తున్నాడు. కానీ యువతల వైపు సాతాను కూడా చెప్పుచున్నాడు. ఒక పోలీసుకి దేవుడు చెప్తున్నాడు, సాతాను కూడా చెప్తున్నాడు. దేవుడు చెప్తాను ప్రేమతో నువ్వు కంట్రోల్ చేయని చెప్తాడు. సాతాను వస్తే తిట్టురా, నువ్వు తిట్టపోతే ఎవడో నీకు లోపట్టు, సాతాను చెప్తాడు. కుటుంబాల్లో కూడా చెప్తాడు భార్యకి. దేవుడు అంటాడు నువ్వు ప్రేమతో నువ్వు ఆధీనమవులా అమ్మని. సాతాను చెప్తాడు వద్దు, నువ్వు అలుగు. అప్పుడప్పుడు నువ్వు మొహమాటం కొద్ది నువ్వు అప్పుడప్పుడు నువ్వు ఆయన టార్చర్ పెడతా ఉండు, అప్పుడప్పుడు చిన్న సర్కిల్ ఇస్తా ఉండు. ప్రతిదీ చెప్పించేసావనుకో నువ్వు అంటే లెక్క ఉండదు. ఇలా చెప్తా ఉంటాడు. భర్తగా చెప్తాడు నీ భార్య కొట్టు, అప్పుడు కానీ కంట్రోల్లో రాదు. దేవుడు అంటాడు ప్రేమతో నువ్వు లోపరుచుకోవాలి. సాతాన్నేమో కొట్టు. పాస్టర్గా చెప్తాడు నువ్వు శాపాలు పెట్టి అప్పుడే లోపడతారు, వీళ్ళు భయపెట్టు, పక్క సంఘానికి వెళ్ళిపోయినా నాశనం అవుతారు రోయి. ప్రతి సేవకులు చెప్పేది అదే. కొన్ని సంఘాలు మా సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయారు నరకానికి అని చెప్పి చెప్తా ఉంటారు. అవునా కాదు? నిజమైన తండ్రి అయితే వాళ్ళు నాకు దూరమైనా కానీ దేవా నీ రాజ్యంలో నీతో ఉండాలని ఆశపడతాడు. తన బిడ్డ తన నుంచి బయటికి వెళ్ళిపోయినా కానీ తనకంటే గొప్ప పడవాలని ఆశపడతాడు నిజమైన తండ్రి అయితే. సాతాను నేర్పిస్తున్నాడు ప్రజలకి. సో దేవుడు మళ్ళా వచ్చి ఆదాము ఏదైతే తాకట్టు పెట్టాడో ఆ రక్తాన్ని, ఆ సాతాను అంట ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి వాడి రక్తాన్ని చనిపోయినప్పుడు టెస్ట్ చేస్తున్నాడంట. ఇది ఓకే నాదే మీటర్ పెట్టి చూస్తే అవును అలా కనపడుతుంట పాపం 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 అని. ప్రతి వాడు పుట్టాడు, అక్కడ ఏలియా పుట్టాడు, టెస్ట్ పెట్టాడు, కనపడుతుంది పాపి అని. యోబు మీటర్ పెడితే పాపి. ప్రతి ఒక్కరికి మీటర్ పెట్టుకుంటా వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు మనుషు స్త్రీ కన్న వాళ్ళు వీళ్ళే గొప్పవాడని చెప్పి సాక్షి వచ్చిందంట. అవునా? వీడిని వెనకిపించి వీడి బిడ్డ ఎలా ఉంటుందో చూద్దామని అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపి తీసుకెళ్లి అక్కడ చేయబెట్టాడంట. అక్కడ మీటర్ పెట్టగానే వీడు పాపే తృప్తి చెందాడంట. అమ్మయ్యా నా రాజ్యం సేఫ్, భద్రం, ఇంకా టెన్షన్ ఏం లేదని. కానీ ఆయన ఊహించిన రీతిలో క్రీస్తు వచ్చాడు. ఆయన వచ్చి సాతాన్ని కన్ఫ్యూజ్ చేశాడు, తికమక పెట్టాడు. సాతాను వచ్చి నువ్వే దేవుడువా అన్నాడు. కాదు అని అంటే నా తండ్రి నేను పంపిస్తే వెళ్తానని. ఓహో ఈయన దేవుడు కాకపోవచ్చు, తండ్రి పైన ఉన్నాడు, ఈయన కిల్లోడు కావచ్చు, ఈయన మెస్సే కాదు, ఈయన దేవుడు కాదేమో అని. మళ్ళా అక్కడ ఆయన సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ తుఫాన్ వచ్చింది, పెద్ద సముద్రం లేచిపోతుంది. సాతాను చూస్తున్నాడు ఏం చేస్తాడు ఇప్పుడు వీడని. ఆయన వెంటనే లేచి సముద్రమా ఆగిపో, ఖాళీ నెమ్మదిచ్చాడు కానీ మళ్ళీ వణికిపోయాడు. కొంపతీసి ఈయన దేవుడా ఏంటి? ఆ ఆదిలో ఒక్కసారిగా భూమిని ఆకాశాన్ని ఆగిపో అంటే ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు నువ్వే దేవుడివా అంటే మళ్ళీ ఆయన ఫుల్గా గురకబెట్టి భయంకరంగా నిద్రపోయాడంట. చచ్చ ఊరుకో, దేవుడు అయితే గురకెందుకు పెడతాడు, దేవుడు ఎందుకు నిద్రపోతాడు? బైబిల్ రాయబడింది ఆయన సాతాన్ని తికమక పెట్టాడని. కీర్తనలో రాయబడింది నా శత్రువులు అయోమయం చెందుదుగాక. ఆ పరిశీలన సర్దుకెళ్ళి కూడా వచ్చినప్పుడు ఆయన దేవుడా దేవుడు కాదా అర్థం కాలేదు. కొన్నిసార్లు దేవుడు అనిపిస్తాడు. సాతాను ఆయన చూస్తున్నప్పుడు ఆయన ప్రసంగాలు చేస్తున్నప్పుడు పత్తిని బోధిస్తుంటే దేవుడు ఏమనిపించిందంట. మళ్ళీ రాత్రిపూట ఒక్కడే కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేస్తుంటే దేవుడైతే ఎందుకు ఏడుస్తాడు? నేను దేవుడు కాదు. ఈ రోజు కూడా సగం మంది క్రైస్తవులకి పెద్ద తికమక, యేసు దేవుడా దేవుడు కుమారుడా? ఆ రోజు సాతానికి అదే, ఈ రోజున ఈ ప్రజలకి అదే. అవునా కాదా? కానీ ఆయన ఎప్పుడైతే కల్వరిలో అది చెల్లించాడో అంటున్నాడు, ఆ రక్తముతో ఆయన పర్ల పాతాళానికి వెళ్ళిపోయినప్పుడు ఆ పాతాళంలోని ప్రతి తలుపులన్నీ ఆయన ముందు బద్దలైపోతున్నాయంట. సాతాను ఏంట్రా వణికిపోతున్నావు, ఏమవుతుందంటే అవి బాబాయ్ అర్థం కాదు, పెద్ద కరెంటు షాక్ కొడుతున్నాడంట దోతలంట. ఆయన సాతాళంలోకి వచ్చేసి పాతాళంలో తాళాలు ఎక్కడ ఎతికాడంట. ఆ తాళాలు పట్టుకుంటే పెద్ద దుమారం లేచిపోతుంది. వచ్చేసి పాతాళానికి తాళం వేశాడు, దూతలన్నీ ఆపేశాడు.
అప్పుడు సాతాను బయట నుంచి చూశారు, ఏంటి యేసు నువ్వే దేవుడివా అనగానే తాళం చూపించాడు. సాతాను అప్పటికే రాజ్యాన్ని కోల్పోయాడు. పాతాళం, ఆ సొంత పాతాళం దేవుడి చేతిలోకి వెళ్ళిపోయింది, సొంత ఇల్లు దేవుడి చేతిలోకి వెళ్ళిపోయింది. పరదేశంలోకి వచ్చాడు. పరదేశంలో ఉన్న వాళ్ళందరికీ తాళం విప్పాడు. విప్పి అందులో ఉన్న వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చాడు. నేను వచ్చే వరకు నేను వస్తానని ఎదురు చూశారు మీరు. భూమి మీద నేను వస్తానన్న నిరీక్షణతో బతికారు. మిమ్మల్ని మరణం నుంచి, ఈ పరదేశం నుంచి, అన్నిటి నుంచి విడిపించడానికి వచ్చాడని సమూయేలుని, అబ్రహాముని అందరినీ మరలా వాళ్ళ శరీరాలు పైకి లేపి తీసుకొచ్చాడు. ఆయన పునరుద్ధానం అయ్యి ఆ పైకి వెళ్ళిపోయేటప్పుడట ఆ చీకటి మొత్తాన్ని చీల్చేశాడంట. మళ్ళా మనిషికి దేవుడికి మధ్య మళ్ళా కనెక్షన్ ఓపెన్ చేశాడు. ఆయన పైకి వెళ్ళిపోతున్న పేతురు, ఈ ఒక్క కనెక్షన్ సరిపోదు, మీరందరూ కూడా పై నుంచి మళ్ళా ఈ కనెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆయన పైకి వెళ్ళి ఆయన మొదలు చెప్పింది ఏంటంటే, మరలా అక్కడ ఏదైనా తోటలో మనిషికి దేవుడికి ఏ కనెక్షన్ అయితే పోయిందో ఈ కనెక్షన్ మీలో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆయన పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు 10 రోజుల పాటు ఎదురు చూశారు. దేని కొరకు ఎదురు చూశారు? పైనుంచి ఆత్మ దిగి రావాలి, ఆ దేవుడి రక్తం దిగి రావాలి. అది వస్తూ ఉంటే మొత్తం అంతా చీకట్ల మధ్యలో తెల్లగా చేసుకుంటా వస్తుంది. అది అలా దిగి వచ్చి పెంతుకోస్తు దినాన ఆ 120 మంది ఎలా ప్రార్థన చేస్తుంటే వాళ్ళలోకి పరిశుద్ధాత్మ రాగానే ఏదేని తోటలో ఏదైతే దూరమైందో ఇక్కడ పెంతుకొస్తున్నానో మళ్ళా అది ప్రారంభమైంది. మరలా మనిషి దేవుడు ఒకటయ్యాడు. మరలా వాళ్ళు భూమి మీద బతుకుతున్నారు. వాళ్ళు పరలోకంలో బతికారు. యేసు ఉన్నప్పుడు చెప్పాడు, ఆయన పరలోకం నుంచి వచ్చాడు కనుక అన్నాడు. ఆయన అడిగినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడిగారు వాళ్ళు. నీ ఊరు ఎక్కడా అన్నారు. నీ ఊరు నజరేతు కదా, మీ అమ్మ మరియ కదా, నువ్వు పలానా ఊరు నుంచి వచ్చావు కదా అని. దేవుడు అన్నాడు, పిచ్చోడా, నేను ఇక్కడే ఉండి ఇప్పుడు పరలోకంలో ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇప్పుడు పరలోకముందున్న మనుష్య కుమారుడు అని ఇక్కడే ఉండి పరలోకంలో ఉన్నాడు. ఏంటది? ఆదాము ఎలాగైతే భూమి మీదే ఉండి పరలోకంలో ఆత్మలో ఉన్నాడో అదే మళ్ళా ఇక్కడ పునరుద్ధానం అయింది. సారీ, పునరుద్ధానం కానీ ఉంటుంది, వాపస్ మళ్ళా అది రిపీట్ అయింది, ఇక్కడికి వచ్చింది, పునరుద్ధరించబడింది. ఈరోజు దేవుడు ఆ పెంతుకోస్తు దినాలు స్టార్ట్ చేసింది ఏంటంటే మరలా వాళ్ళ హృదయాల్లో ఆ ఛానల్ ఓపెన్ చేశాడు. ఇక వాళ్ళ జీవితం లేక వాళ్ళ ఆత్మలో చూడండి, మనిషి ఆత్మ చచ్చిపోయాడు కనుక శరీరంలో చచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఆత్మలోకి దేవుడు వచ్చాడు. కాబట్టి శరీరం అన్నది చనిపోయిన తాత్కాలికం. అది ఆత్మలో మనిషికి ఎప్పుడైతే క్రీస్తు రక్తం వచ్చిందో మనిషి వెలిగిపోతున్నాడు. ఇప్పుడు సాతాను వచ్చి పేతుని ముట్టుకోవాలని చూశాడంట. అంతకుముందు పేతుని ముట్టుకున్నప్పుడు సాతాను చాలా బాధ పెట్టాడు. కానీ ఎప్పుడైతే పెంతుకోస్తు దినాన అగ్నిస్తంభమైన దేవుడే మళ్ళా అగ్నిస్తంభం చీల్చుకొని ఆ ఒక్క దేవుడు 120 మందిలోకి భాగాలుగా వచ్చాడు. సాతాను చనిపోబోయేటప్పుడు పేతురు దగ్గర మళ్ళా మీటర్ పెట్టాడంట. ఇలా మీటర్ పెడితే యేసు దగ్గర మీటర్ పెట్టేప్పుడు వచ్చింది. ఈయన ఆ మీటర్ ఆ బాటిల్ ఏదైతే ఉందో సాతాను పెట్టేది అది పగిలిపోయింది. అదే సేమ్ టు సేమ్ ఇక్కడ మళ్ళా పేతురు దగ్గర, పౌలు దగ్గర, అందరి దగ్గర అదే. అందుకే పౌలు చనిపోయేటప్పుడు ఏమన్నాడంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నువ్వు విజయం ఎక్కడా, నువ్వు ఇంతమందిని చంపావు కానీ క్రీస్తు నిన్ను చంపేశాడు, నీ ముళ్ళు తీసేశాడు. ఇక ఆయన నమ్మేవారిలో ఎవరిలో ఇక మరణం ఏలదు. ఆయన మరలా వారిలోకి దిగి వచ్చాడు. పౌలుగా చెప్పాడు, సమాధి సాతాను నువ్వు ఓడిపోయావు, నేను మళ్ళా ఆదాము ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడికి నేను వచ్చాను అని. ఈరోజు క్రైస్తవులు ఎతకాల్సింది ఏంటంటే ఆ దేవుడు అన్నాడు, మొదటగా నా రాజ్యాన్ని ఎత్తుకు. ఏదైనా తోటలో ఎక్కడి నుంచి అయితే నువ్వు వెనక్కి పడిపోయావు అక్కడికి రావటానికి రా. అంటే దేవుడు నువ్వు ఒకటవ్వాలి. దేవుడు నువ్వు ఒకటవ్వాలంటే ముందు ఇక్కడికి అక్కడికి మధ్య చూడండి, ఇప్పుడు ఇక్కడ లైట్ రావాలి, అక్కడెక్కడో ట్రాన్స్ఫార్మర్ ఉంది, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉండి ఇక్కడ లైట్ పెట్టి అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ వెలిగిపోయిద్దా? మధ్యలో వైర్ లేకుండా వెలిగిద్దా? దేవుడు పరలోకంలో ఉండి ఆయన అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ ఏదో పరిశుద్ధాత్మ వచ్చింది అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ రావాలి అంటే వాక్యం అనే ఒక వైరు ఉండాలి. మెస్సయ్య అనే వర్తమానం ఒకటి అందులో ఉంటాడు. వాక్యం మూవ్ అవ్వాలి అంటే అక్కడ పరిశుద్ధాత్మ కదలాలి అంటే దానికి ఆ వైరే వాక్యం అని. ముందుగా నీలో వాక్యం రావాలి. దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు, ఇక ఎప్పుడు ఉండబోడు. ఆయన నామమునే పాప క్షమాపణ, ఆయన నామంలోని సమస్తం. సాతాను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా లైట్, ఇక్కడ లైట్ వెళ్ళకూడదు అనుకో, వాడు ట్రాన్స్ఫార్మర్ ఆపలేకపోయాడు.
ట్రాన్స్ఫార్మర్ పైకి వెళ్ళిపోయింది. ఆయన ప్రతి ఒక్కరికి నేను కరెంట్ ఇస్తాను, ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి నేను ఆత్మ ఇస్తాను, పైన కూర్చున్నాడు ఆయన. అందరూ చెప్పాడు అడగండి అని. ఇప్పుడు వీళ్ళు బల్బులు ఎన్ని పెట్టుకున్నా ఈ వైర్లు కనుక సరిగా రాకపోతే కరెంట్ రాదు. అందుకే సాతాను ఏం చేస్తానంటే అన్ని వైర్లని మధ్యలో కట్ చేయటం, అటు ఇటు తీసుకెళ్ళటం, రాంగ్ వైర్లు కనెక్షన్ ఇవ్వటం, ఇదే వాడు చేస్తున్న పని. ఏమని దేవుడు పరిశుద్ధాత్మ ఎలా వస్తుందో అపోస్తలుల కార్యాలు 2:38 చెబుతా వచ్చాడు ఆయన. చదవండి ఎవరన్నా ఫాస్ట్ గా. పెంతెకోస్తు దినాన పేతురు లోపలికి వైరు కరెంటు ఆ పరిశుద్ధాత్మ మళ్ళా దిగి వచ్చింది. ఆయన అడిగాడు 2:38, అయ్యారా మేము రక్షణ పొందాలంటే ఏమి చేయాలి వారు అని అడగగా, అందుకు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు ఈ పరిశుద్ధాత్మను పొందుతారు. పరిశుద్ధాత్మ కంటే ముందు 3 ఉన్నాయి: మారు మనస్సు, పాప క్షమాపణ, అలాగే యేసుక్రీస్తు నామమున బాప్తిసం. యోహాను ముందొచ్చి మారు మనసు పొందండి హో అని చెప్పి పెద్ద ప్రసంగాలు చేశాడు ఆయన. ఎవరికి చెప్తున్నాడండి? యోహాను. పక్కన భారతదేశం వచ్చి చెప్పాడు యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను. మీరందరూ చాలా మంది క్రైస్తవ దేశంలో ఉండొచ్చు. యోహాను ఏమన్నా పాకిస్తాన్కి వెళ్ళి చెప్పాడా? ఆఫ్రికా అడుగుల్లో చెప్పాడా? యోహాను ఎవరికి ప్రసంగం చేశాడు? అప్పుడు ఉన్న విశ్వాసులు ఇజ్రాయేలీలు యూదులకే చేశాడు. వాళ్ళు ఎవరు? రోజు ప్రతి శనివారం వెళ్ళిపోయి చర్చిలో వాక్యం చదివేవాళ్ళు, కూటాలకు వెళ్ళేవాళ్ళు, పెద్ద పెద్ద ప్రసంగికులు, పెద్ద పెద్ద స్పీకర్లు, పెద్ద పెద్ద వాక్యం కూటాలు, పెద్ద పెద్ద కూటాలు పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మారు మనసు పొందండి అని. వాళ్ళు ఏమనుకుని ఉండొచ్చు? యోహాను నీకేమన్నా పిచ్చా? అక్కడ అన్యుడు ఉన్నాడు, విగ్రహారాధికుడు, వాడికి పోయి చెప్పు మారు మనసు పొందమని. ఆ తాగుబోలు ఉన్నారు వాళ్ళకి చెప్పు, ఆ వేస్తులు ఉన్నారు పోయి వాళ్ళకి చెప్పు, లేదా సినిమాలు చూడు వాళ్ళకి పోయి చెప్పు. యోహాను మా సంఘాల్లోకి వచ్చి మా చర్చిల్లోకి వచ్చి మారు మనసు పొందమని చెప్తావంటే నువ్వు. యోహాన్ని వాళ్ళు ఎలా తిట్టుండొచ్చు? అవునా? బైబిలేనా ఇది? యోహాను క్రైస్తవులు, విశ్వాసులు, చర్చిలకు వెళ్ళే వాళ్ళు, సంఘాలకు వెళ్ళే వాళ్ళ దగ్గరకు వచ్చి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఏంటిది? ఇదే. వాళ్ళు సంఘాలకు ఎందుకు వెళ్తున్నారంటే ఏదో కొంచెం భద్రత కోసం, కొంచెం సేఫ్టీ కోసం, కొన్ని మేళ్ల కోసం, ఏదో భక్తి కోసం వెళ్తున్నారు. కానీ ఈ మనసులో దేవుడి దగ్గర రావాల్సింది మళ్ళా నిత్య జీవ పొందాలని మనసులోకి రండి. ఈరోజు ప్రతి సంఘానికి వెళ్ళి, ప్రతి ఊరికి వెళ్ళి మీరు మారు మనసు పొందండి. చర్చికి వెళ్ళదు ఎందుకంటే ఆ నిత్య జీవ పొందాలని వెళ్ళండి, ఆ మహిమలు పొందాలని వెళ్ళండి, మళ్ళా కాక్ష్యం రావాలని వెళ్ళండి, దేవుడు మీలోకి రావాలని వెళ్ళండి. ఇదే మీ లక్ష్యంగా వెళ్ళండి అని ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి చోటకెళ్ళి ఈరోజు బోధించాల్సింది ఇదే పిల్లారా. అవునా కాదా? ప్రతి చోట క్రైస్తవులు వెళ్ళిపోయి సంఘాలకు వెళ్ళిపోయి అన్నులాగా మాకు ఇళ్ళు ఇవ్వయ్యా, ఆస్తి ఇవ్వయ్యా, మాకు ఉద్యోగాలు ఇవ్వయ్యా, మాకు ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా. అది కాదు. నిజంగా మరి యొక్క యోహాను ఈ రోజు కనుక తిరిగి లెగ్స్ వస్తే ప్రతి సంఘానికి వెళ్ళి చెప్తాడు, ఓ క్రైస్తవులారా మారు మనసు పొందండి. ఏ మనస్సు? ఆ పరలోకాన్ని, నిత్య జీవాన్ని, ఆ రక్తాన్ని పొందాలని మనసులోకి రండి. రెండోది, ప్రతి దాన్ని తీసేయండి అన్నాడు యోహాను. పాపాన్ని తీసేయండి, లోక ప్రేమను తీసేయండి, వస్తువుల ప్రేమను తీసేయండి, సంఘాల మీద ప్రేమను తీసేయండి, మనుషుల మీద ప్రేమను తీసేయండి. అంటే మనిషిని ఆరాధించడానికి. వాళ్ళు నా ఫేవరెట్, వీళ్ళు నా ఫేవరెట్, వాళ్ళు నా ఫేవరెట్. నీకు మొత్తం కేవలం క్రీస్తు మీదే, ఆ కల్వరి మీదే నువ్వు ఉండేలా రావాలి. సిలువ యొద్దనే రక్షణ, సిలువే నాకు శరణం అనే స్థితిలోకి రావాలి. పౌలుడు సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి నేను దేన్ని ఎరుగును అని పౌలు అంటాడు. ఐ ప్రీచ్ ద క్రైస్ట్ ద క్రూసిఫైడ్. నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రచారం చేస్తున్నాను. పౌలుకి అద్భుతాలు చేసిన క్రీస్తు తెలుసు, మర్మాలు చెప్పే క్రీస్తు తెలుసు, నేల మీద నడిచిన క్రీస్తు తెలుసు, గొప్పగా ఎన్నో కార్యాలు చేసిన క్రీస్తు తెలుసు. కానీ అన్నాడు, నేను ప్రచురం చేస్తుంది సిలువ వేయబడిన క్రీస్తు. ఈయన యూదులకు ఆటంకంగాను, అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడు. ఈ రోజు కూడా క్రైస్తవ సంఘాలకి నిజంగా ఆ క్రీస్తుని, ఆ సిలువను ప్రచారం చేయాల్సిన నిజానికి క్రైస్తవ సంఘాలకి ప్రియులారా. జనంలో టీవీ, సినిమాలు, వస్తువులు. నిజంగా యోహాను వస్తే ఒక్కొక్క అన్నాడు, ఇప్పుడే చుట్టూ గొడ్ల వేల మీద పెట్టబడింది. యోహాను చేతిలో దేవుడు గొడ్డలను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అన్ని సంఘాలకు వెళ్ళిపోయి గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, దేవుడు నిన్ను దీవిస్తాడు, యేసు పిలుచుచున్నాడు, యేసు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇలా చెప్పడానికి కాదు. యోహాను రా అన్నాడంట.
ఈ ఊరికి వెళ్ళు అన్నాడు. ఎందుకు ప్రభువా? కొండపల్లికి వెళ్ళు, విజయవాడకి వెళ్ళు అన్నాడు. వాక్యం బోధించు అన్నాడు. సరే ప్రభువా, ఏం చెప్పాలన్నాడు. వెళ్ళు, ప్రతి మనిషి ఒక గడ్డి పువ్వు అని బోధించాడు. ఏంటి ప్రభువా, వీళ్ళందరూ మేము క్రైస్తవులు, మేము అది ఇదని నమ్ముతారు. వెళ్ళు, ప్రతి సంఘానికి చెప్పు, నువ్వు గడ్డి పువ్వురా అని చెప్పు. మీ రెవరెండ్లు, డాక్టర్లు, డిగ్రీలు ఆ పదాలన్నీ తీసేయి, నువ్వు ఒక గడ్డి పువ్వు అని చెప్పు. నీ కులం, వస్తు, ప్రేమంతా గడ్డిని చెప్పు. నరుని అంతమంతా గడ్డిని బోధించు. ఇంకేం బోధించాలి ప్రభువా? దేవుడు ఇల్లు ఇస్తాడమ్మా, నమ్ముకోండి అమ్మా ఆస్తి ఇస్తాడు, నమ్ముకోండి అమ్మా మీకు ఉద్యోగాలు ఇస్తాడు, ఇలా బోధించినా ప్రభువా అన్నాడు. కాదు, ఇచ్చాడు గొడ్డలి. వెళ్ళు, ఇప్పుడే సమయం. గొడ్డలి చెట్ల మీద పెట్టబడింది. ఫలాలు ఫలించని ప్రతి చెట్టు ఎవరెవరైతే పరిశుద్ధాత్మను పొందుకోలేదో ఆ ప్రతి ఒక్కరిని నేను నరికి రాబో రోజుల్లో వాడి చీకట్లో వేయబోతానని బోధించు. యోహాను బోధిస్తే ఇలాగే బోధించేవాడు. కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను, అసలు యోహాను బోధించినప్పుడు ఎలా బోధించుండొచ్చు. పరిసయ్యులు, సద్దుకైలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పండుగలు, వాళ్ళ క్రమాలు చేసుకుంటుంటే, మీ క్రమాలు, ఆచారాలు దేవుడికి అవి విరక్తి. ఆయన నాసికా రంధ్రాల్లో ఆయన ముక్కుల్లో కప్పు కొడుతూనే అన్నాడు. ఆ రోజు పాత నిబంధనలో దేవుడిచ్చిన పండుగలు దేవుడు కప్పు కొడితే, ఈ రోజు దేవుడు ఎవరిని కల్పించుకొని క్రిస్మస్ లో పండుగలు ఆచారాలు చేసుకుంటున్నా ఈ క్రైస్తవ భక్తి దేవుడికి ఎలా అనిపిస్తుంది పిల్లారా? దేవుడికి పుట్టినరోజు చేయడం గలతీయులు చెప్తున్నాడు, మీరు దినములు, మాసములు, వస్త్రములు చేస్తున్నారని మీ విషయం ప్రయాసపడింది అర్థమైపోతున్నానని. పుట్టినరోజు, మళ్ళా చచ్చిన రోజు, మళ్ళా పెళ్లి రోజు, అన్యులకి క్రైస్తవులకి తేడా లేవండి. అవునా? అసలు మనిషి పుట్టించిన ఓడికి ఆయనకి పుట్టినరోజు చేస్తున్నాడు. మరి దారుణం ఇది. సాతాను మహా తెలివైన వాడు. యేసు దగ్గరకు వచ్చి కూడా సాతాను చెప్పాడు, నువ్వు వాక్యాన్ని వెంబడించాలంటే నేను నీకు కొన్ని సలహాలు ఇస్తానని. అదే చెప్పాను కదా, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేసి చూడు నా లైట్ ఎలా ఉందో చెప్పడం. ఈరోజు క్రైస్తవులకు చెప్తా ఉన్నాడు, నేర్పిస్తా ఉన్నాడు. జనాలు వింటా ఉన్నారు, ఎంజాయ్ చేస్తా ఉన్నారు. దేవుడు ఆల్రెడీ నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని మీకు ఐక్యం చేస్తాడు, మిమ్మల్ని భూమి మీద మహిమలో ఉంచుతాడు. మళ్ళా ఏ దేవుళ్ళు ఆదాము ఎక్కడ కోల్పోయాడో అక్కడికి రప్పిస్తానంటే వాడు అది తీసేసి టీవీలో ఆనందించు, మ్యాచ్ చూసుకొని కొన్నిసార్లు ఉత్కంఠ, నరాలు తెగే ఉత్కంఠ, వీడు గెలుస్తాడా ఆడు గెలుస్తాడా, లెఫ్టప్ లెఫ్టప్ లెఫ్టప్, ఇదే ఎంజాయ్ చేయరాలి. తర్వాత మందు బాటిల్ తీసుకో, ఫుల్గా తాగు, బాగా అయిపోద్ది. ఉదయాన్నే లేవగానే తలనొప్పి, జలుబు, ఇదే ఎంజాయ్ రా, తాగురా బాబు. సినిమా చూసుకో, కొన్నిట్లో నరుక్కోవటం, కొన్నిట్లో కామం, కొన్నిట్లో ఇంటింటి ముచ్చట, ఇదే ఎంజాయ్ రా బాబు. సూర్యుడు ముందు టార్చ్ లైట్ వేయటం. కానీ విషయం ఏంటంటే అనేకులు దానిలో పడిపోతున్నారు. మరి అవ్వలాగా. కానీ ఇప్పుడు నిజమైన విశ్వాసి పడిపోడు. యాక్చువల్గా అబ్రహాం వంశం గురించి బోధిద్దామని దానికి దేవుడు అబ్రహాంకి, నీకు నీ సంతానానికి నేను దేవుడినై ఉంటాను అన్నాడు. అబ్రహాం సంతానం అంటే ఎవరు అంటే అబ్రహాం వంటి విశ్వాసం గలవారట, అబ్రహాం లాంటి ఫెయిత్ ఉన్న వాళ్ళు. అబ్రహాం పిలిచినప్పుడు పిల్లలు పుట్టడానికి అవకాశం లేదన్నాడు. దేవుడు అన్నాడు, నేను నీకు పిల్లవాడిని ఇస్తాను, నమ్ము అన్నాడు. అబ్రహాం అన్నాడు దేవుడిని, బిలీవ్ ఫర్ ఇంపాసిబిలిటీ, అసాధ్యాన్ని నమ్మటం. అబ్రహాం వంశం అంటే అసాధ్యాన్ని కూడా నమ్మేది. దేవుడు ప్రతిదీ చేస్తాడని నమ్మేవాడు. ఆయన ఇచ్చిన ప్రతి మాటను నిరూపించుకున్నాడని నమ్మేవాడు అబ్రహాం సంతానం అంటే. భక్తుడు అంటాడు, దేవుడు అబ్రహాం వంశానికి మాత్రమే దేవుడిని అవుతానని మాకు వాగ్దానం చేశాడు. అంటే ఈ రోజు ఎవ్వరు దేవుడు కావాలన్నా అబ్రహాం వంశం అవ్వాలి. మరి మనమేం అబ్రహాం వంశంలో పుట్టలేదు. ఆయన ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు, మనం ఎక్కడో ఇండియాలో పుట్టాం. మన తాత ముత్తాతలు వంశస్థులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళే. మరి మనం అబ్రహాం వంశం ఎలా అవుతాం? అది గలతీ పత్రికలో ఒకసారి చదవండి. గలతీ పత్రిక, గలతీ 4 చివరి అధ్యాయం, చివరి వచ్చింది. కాగా చదవండి ఇంకా. నాలుగో అధ్యాయం చివరి వచ్చిందమ్మా, అదేనా?
అంతకు 2-3 వాక్యాలు ముందు నుంచి చూసావు. మూడో అధ్యాయం, సారీ 26వ చూడండి చదువు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు తిరిగి జన్మిస్తావో బైబిల్ చెప్తుంది నువ్వు దేవుడి కుమారుడివి, దేవుడి కుమార్తెలని. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మిస్తే నువ్వు ఆ కులమో ఈ కులమో ఆ జాతో ఈ జాతో కాదండి, దేవుడి కుమారుడివి, దేవుడి బిడ్డలు అవుతావు. సపోజ్ ఒక తల్లి ఉంది, ఒక తండ్రి ఉన్నాడు, తన బిడ్డలను ఒకటి చైనాలో, ఒకటి ఆఫ్రికాలో, ఒకటి పాకిస్తాన్లో, ఒకటి ఇండోనేషియాలో, ఒకటి అమెరికాలో పంపించాడు. వాళ్ళు అక్కడే పెరిగారు. రేపు వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు అదే భాష నేర్చుకున్నారు, అక్కడే సెటిల్ అయిపోయారు. ఆఫ్రికాలో ఉన్నవాడు అక్కడైపోయాడు, చైనాలో ఉన్నవాడు అక్కడైపోయాడు, అమెరికాలో ఉన్నవాడు అక్కడే పెరిగాడు, ఆ అరబ్ దేశంలో ఉన్నవాడు అక్కడే పెరిగాడు. ఇప్పుడు రేపు ఆ తండ్రి పెద్ద అయిన తర్వాత నా ఆఫ్రికా కుమారుడు, నా అమెరికా కుమారుడు, నా ఆస్ట్రేలియా లేదా నా అరబ్ కుమారుడు అని చెప్తాడా, లేక నా పెద్ద బిడ్డ, రెండో బిడ్డ, మూడో బిడ్డ, నాలుగో బిడ్డ, ఐదో కొడుకున్నట్టు చెప్తాడా? ఎలా చూస్తాడండి? వాళ్ళు ఏ దేశం ఉన్నా ఆయన కొడుకులే, ఆయన పిల్లలే, అవునా కదా? దేవుడు తన పిల్లల్ని ఆయా ప్రాంతాల్లో పెట్టాడు. రేపు వచ్చి వీడు నా మాల కుమారుడు, వీడు నా కమ్మ కుమారుడు, వీడి నా తెలుగు కుమారుడు, వీడి నా ఆ పల్లెల కుమారుడు, వీడి నా బ్రాహ్మణ కుమారుడు అని చెప్తాడు ఆయన. ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ భూమి మీద పుట్టినా అందరూ ఆయనకు కుమారులే. ఆదాముకి ఆయన కుమారుడు అనే ప్రత్యక్షత ఉంది. మరలా క్రీస్తు నీకు ఆ ప్రత్యక్షత ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు నిజంగా క్రీస్తులో తిరిగి జన్మిస్తే నీకు కులము, ఏ జాతి భేదము ఏమి ఉండవు ప్రియులారా. క్రీస్తు యేసునందు యూదుడని, గ్రీకు దేశస్తుడని, తెలుగని, తమిళని, మలయాళమని, ఆ కులమని ఈ కులమని, ఆ దేశం ఈ దేశం ఏ భేదము లేదవి. క్రీస్తు ద్వారా తిరిగి జన్మిస్తే నువ్వు దేవుడి కుమారుడివి, దేవుడి కుమార్తె అయి ఉన్నావు, సృష్టికర్త కుమార్తె. మరలా ఛానల్ ఓపెన్ అయింది, మరలా అధికారంతో వెళ్తున్నావు. ఆ తర్వాత అంటున్నాడు, క్రీస్తులోని బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్తుడని తేడా లేదు, దాసుడని, స్వతంత్రుడని తేడా లేదు, పురుషుడు స్త్రీ అని తేడా లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయి ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాంకి ఏం చెప్పాడు? నేను నీకు నీ సంతానానికి మాత్రమే భూమి మీద దేవుడిని అవుతానన్నాడు. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. నువ్వు క్రీస్తు ద్వారా పుడితే అబ్రహాం కుమారుడివి. అబ్రహాం శరీర కుమారుడు కాదు, కానీ రోమపత్రికలో రాయబడింది అబ్రహాం యొక్క విశ్వాస కుమారుడు. అబ్రహాం ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసంతో పుట్టినవాడివి. నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే, బ్రైడ్ విత్ ఫెయిత్ ఆఫ్ అబ్రహాం అని. ఈ చివరి కాలంలో వచ్చే వధువు ఏంటంటే అది అబ్రహాము విశ్వాసంతో పరిపూర్ణంగా వచ్చే వధువు రావాలని. క్రైస్తవుడు అంటే అబ్రహాం వంటి విశ్వాసం కలిగిన వాడు. అబ్రహాం ఏమన్నాడు? నీ తల్లిని, తండ్రిని, నీ ఊరిని విడిచిపెట్టి, ఆ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులు విడిచిపెట్టి భూమి మీద పలానా చోటుకి రా అబ్రహాం, నేను చూసుకుంటాను నిన్ను, నేను నీకు తండ్రి, నేను కుమారుడు, నేను సమస్తాలు చూసుకుని రెడీగా ఉన్నాను, నువ్వు రాబెట్టా అన్నాడు. ఎక్కడ? అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఊరిని వదిలిపెట్టి ఏమీ లేని పల్లెటూరికి. ఈరోజు నీకు దేవుడు ఆ మాట చెప్తే నువ్వు లోబడతావా? నా కుమార్తె నీ కులం జాతి వదిలిపెట్టి రా అంటే రాగలవా? నీ బంగారాలు తీసేసి నువ్వు రా అంటే రాగలవా? నీ టీవీలో లోకం తీసేసి రా అంటే రాగలవా? నీ లోక ప్రేమను తీసేసి రాగలవా? అబ్రహాం కుమారుడు, అబ్రహాం కుమార్తె అయితే వస్తారా? వాళ్ళు ఎక్కడున్నా ఏమున్నా అన్న అబ్రహాం సమస్తాన్ని విడిచి నేను చెప్పిన ప్లేస్కి, నేను కోరుకున్న చోటుకు నువ్వు రా అన్నాడు. అప్పుడు వచ్చాడు. ఈరోజు కూడా దేవుడు చెప్తున్నాడు, లోకాన్ని విడిచి రండి. ఎక్కడికి రమ్మన్నాడు? క్రీస్తులోకి. అలాగని ప్రతి ఒక్కరిని ఇల్లు ఆస్తి వదిలిపెట్టేసి సన్యాసులాగా బట్టలు వెంబడించమని కాదండి. చాలా మంది అట్లాగే చెప్తారు. ఒక ఆయన వెళ్ళి హైదరాబాద్ లో వాళ్ళ అమ్మని వెళ్ళిపోయి వాళ్ళమ్మ టక్క కొట్టాడు అనమాట. ఎందుకు రా కొడుతున్నావంటే దేవుడు తల్లిని వదిలేయమన్నాడమ్మా, కాబట్టి నీకు నాకు సంబంధం వెళ్ళిపోయాడట. దేవుడు అదే దేవుడు తల్లిని ప్రేమించమని కూడా చెప్పాడు. అవునా? అయితే వాక్యానికి అభ్యంతరంగా వస్తే అప్పుడు దూరం అవ్వమన్నాడు, అంతే తప్ప వాళ్ళు వదిలేమని కాదు. వాక్యంలో విశ్వాసంలో వారితో విభేదించాలి, అంతే తప్ప తల్లిదండ్రులు వదిలేమని కాదు. వారి ఆశలు వదిలేయి, ఆ కోరికలు వదిలేయి, కానీ వారిని ప్రేమించు, వారిని సంరక్షించు. ఇంకా అంటాడు, సొంత ఇంటిని నువ్వు సంరక్షించని ఎడల
అవిశ్వాసి కంటే చెడ్డవాడివి. ఆమేన్ ఆమేన్ చెప్తారు. ఆమేన్ అనండి అందరూ. ఆమేన్ హల్లెలూయా. అబ్రహాం అన్నాడు, నీ తల్లిని తండ్రిని ఊరిని వదిలిపెట్టి నేను చెప్పే ప్లేస్ కూడా అన్నాడు. అబ్రహాం సంతతికి ప్రతి ఒక్కరు కూడా అంటాడు, దేవుడు ఈ రోజు కూడా చెప్పే మాట అదే, నీ లోకము కులము నీ యొక్క వస్తువులు లోక ప్రేమలు వదిలిపెట్టిరండి. నిజంగా కొండపల్లిలోకి వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళిపోయి నిజంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి రండి అంటే ఎనిమిది వస్తారు. అందుకే ఎత్తపడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు అన్నారండి. అందా ఎందుకు మా చర్చిలో ఒక మొబైల్ వచ్చేది, ఫస్ట్ టక్క 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 అన్ని పెట్టుకొని వచ్చేది. ఇది తీసేయమంటే తీసేది నన్ను మొండమోపంటారండి, నన్ను సన్యాసి అంటారు, నన్ను ఏదో ఏదో వాళ్ళు నేపాలి ఆమె రకరకాలు చెప్పేది. కానీ ఒక్కరోజు దేవుడి ప్రేమ ఆమెను తాకగానే అన్ని వద్దంది. ఆమెకు లోకానికి సంబంధించిన అన్ని ఆమెకి సున్నాయని క్రీస్తు ఘనమయ్యాడు. అబ్రహాము జీవితంలో ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో ఆయనకి క్రీస్తు ఘనుడయ్యాడు. ఈరోజు భూమి మీద దేవుడు ఎవరికి దేవుడు అంటే అబ్రహాము వంటి విశ్వాసం కలిగిన వారికి మాత్రమే. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడికి కాదు, ఇంకొకటి కాదు ప్రియులారా, ఆయన అబ్రహాం వంశానికి మాత్రమే. అబ్రహాం సంతతి అంటే ఆయన శరీర సంబంధంగా పుట్టిన వాళ్ళు కాదు, కానీ అబ్రహాం వంటి విశ్వాసం ద్వారా పుట్టిన వాళ్ళు. తర్వాత అన్నాడు, అబ్రహాం వచ్చిన తర్వాత అబ్రహాముని రక్తం ప్రోక్షించి ఆయన్ని శుద్ధీకరించాడు. తర్వాత ఇంటికి వెళ్ళి మీరు అబ్రహాం జీవితం చూడొచ్చు. ఆ తర్వాత అబ్రహాం అన్నాడు, నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నాను. ఎప్పుడు 70 సంవత్సరాల వయసులో చెప్పాడు. ఆయన గర్భం మృతతుల్యం అయిపోయింది, కానీ అబ్రహాం అది సాధ్యమని నమ్మాడు. అబ్రహాము కుమారులు ఎవరంటే రోమపత్రికలో రాయబడింది, వాగ్దాన పుత్రులు ఆయన కుమారులు అన్నాడు. బైబిల్లోని ప్రతి వాగ్దానాన్ని తీసుకొని దాన్ని నమ్మేవాడు అబ్రహాం సంతానం అట. దేవుడు అన్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. అబ్రహాం కుమారుడైతే అసలు దేవుని స్వస్థపరిచే వరకు నాకు డాక్టర్లు కాదు, ఇది కాదు, మందులు కాదు, ప్రభువా నువ్వు స్వస్థపరుస్తావు, నువ్వు నాతో ఉన్నావు, 1 రోజైనా 2 రోజులైనా 10 రోజులైనా నువ్వు స్వస్థపరుస్తావని నమ్మి గట్టిగా పట్టుకొని నిలబడేవాడు అబ్రహాం కుమారుడు. ఒక అవసరత ఉంది, నీ కుటుంబం రక్షించబడలేదు, నీ పిల్లలు రక్షించబడలేదు, ప్రభువా నువ్వు మాటిచ్చావు, విశ్వసించు, నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతారని. నా కుటుంబాన్ని రక్షించే వరకు నేను విడవననేవాడు అబ్రహాం కుమారుడు. విడవననే స్త్రీ అబ్రహాం కుమార్తె. అబ్రహాం కుమారులు అంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకునేవాళ్ళు. ప్రతి వాగ్దానాన్ని దేవుడు అన్నాడు, పైనుంచి పరిశుద్ధాత్మ ముందే వరకు ఎదురు చూడండి అన్నాడు. వాగ్దానం ఇచ్చాడు. 500 మంది వెళ్ళిపోయారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. అందరూ కూర్చొని చర్చిలో కూర్చున్నారు. ఒక భర్త వచ్చాడు, ఆడ సిస్టర్ ప్రార్థన చేస్తుంది. వచ్చే ఎప్పుడు ప్రార్థనేనా, వెళ్ళేవాడు చూస్తాడు, టక్క టక్క 2 తిట్టాడు, ఏదో చేశాడు. సర్లేండి పాస్టర్ గారు క్షమించండి, తర్వాత వస్తానని పోయింది. ఇంకొక డ్యూటీ, పిల్లలు, సమస్య, ఒత్తిడి, ఉద్యోగం, జాబు, ఇటు అటు. స్వయంగా దేవుడే పైకి వెళ్ళటం చూశారు. ఇంకా కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో తిరిగి జన్మిస్తారని చెప్పాడు. అనేక రోజులు కూడా కాదు, కనీసం 10 రోజులు కూడా ఆత్మను పొందే వరకు నేను విడిచిపెట్టను అనే స్వభావం లేదు వాళ్ళకి. అయితే దేవుడు ఎదురు చూసింది ఎందుకంటే అబ్రహాం కుమారుడు అబ్రహాం కుమార్తె అయితే ఆత్మ పొందే వరకు ఆగడండి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించే వరకు ఆగడు. అబ్రహాం కుమారుడు కుమార్తె అయితే యాకోబు ఉన్నాడు. ఒకరోజు తిరిగి వస్తూ ఉన్నాడు. యాకోబు వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఎదురుగా అన్నయ్య వస్తున్నాడు, ఏశావు చంపడానికి వెనకాల మామ వస్తున్నాడు. అక్కడ కూర్చున్నాడు. ప్రభువా నువ్వు నాకు మాటిచ్చావు, నా ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి శ్రమలో తోడుంటానన్నావు. ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది, నువ్వు రా ప్రభువా. దేవుడు వచ్చే వరకు ప్రార్థించాడు. ఎందుకంటే అబ్రహాం కుమారుడు కనుక. ఈ రోజు అబ్రహాం కుమారుడు కుమార్తె అయితే నీకు శ్రమ వస్తే ప్రభువా నాకు నువ్వు తీర్చాలని మాటిచ్చావు, నువ్వు రంగం మీదకి వచ్చే వరకు నేను విడిచిపెట్టను ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించే వరకు విడిచిపెట్టను ప్రభువా, నన్ను బాగు చేసే వరకు విడిచిపెట్టను. ఒక పాపంలో ఉంటే నాలో ఈ చెడు స్వభావం పోయే వరకు ప్రభువా నేను విడిచిపెట్టను ప్రభువా. పోరాడతావు. అబ్రహాం కుమారుడు కుమార్తె స్వభావం అది. అబ్రహాం అసాధ్యాన్ని నమ్మాడు, సాధ్యమైంది కూడా కాదు. అబ్రహాం యొక్క విశ్వాసం కలిగిన వారి అబ్రహాం సంతానం అన్నాడు. అందుకంటే అపోజిషన్ ఎంతైనా ఉండొచ్చు. అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు, సున్నతి ఇచ్చాడు, ఈ దేశం మొత్తం నీదే అన్నాడు. అంటే ఏంటంటే నువ్వు నాతో సరిగా ఉండి ఇక్కడ నిలబడితే నీ ఎదుట ఏ శత్రువు నిలబడలేడు. నువ్వు కూడా దేవుడితో సరిగా ఉండి
ఆయనతో నువ్వు పాపాలు ఒప్పుకొని లోకాన్ని విడిచిపెట్టి ఆయన బాప్తిస్మం తీసుకుని ఆయనకి సమర్పించి ఆయన ఆత్మ ద్వారా తిరిగి జన్మిస్తే నీ ఎదుట కూడా ఏ శత్రువు నిలబడలేడు. ఏదైనా, ఏ సమస్య అయినా, ఒత్తిడైనా, లోకంలో ఏదైనా కానీ ఎదురు నిలబడలేదని దేవుడు చెప్తున్నాడు. వారి అబ్రహాం సంతానం అంటే ఈరోజు వధువు చివరికి వెళ్ళబోయి ప్రజలకు అన్నాడు, అబ్రహాం ఎట్లాగైతే దేవుడు ఆయన శరీరాన్ని కూడా మారుస్తాడు. అబ్రహాం అని ముసలివాడు 100 ఏళ్ల అబ్రహాంని దేవుడు మళ్ళీ యవ్వనస్తు 25 ఏళ్ల మనిషిగా మార్చేశాడు పరిశుద్ధాత్మతో. చివరి కాలంలో వచ్చేవాళ్ళు దేవుడు నీలో పరిశుద్ధాత్మనిచ్చి నీ బాడీని కూడా మార్చేస్తాడని నమ్మగలిగేవాళ్ళు. నీ ముసలితనం పోయి నీ పూడిపోయిన ఎంట్రుకలు మళ్ళా వచ్చి బాడీ మళ్ళా నార్మల్ అయ్యి, శామ్యూల్ రాజు గారు ఒకవేళ దేవుడు రాకడ ఆలస్యం అయితే ఆయన ఒకవేళ ఆ రోజు అక్కడ దాకా అదే విశ్వాసంతో ఉంటే ఒక్కసారిగా మళ్ళీ యవ్వనస్తుడుగా 25 ఏళ్ల వ్యక్తిగా అయ్యేలాగా అటువంటి విశ్వాసం కావాలి. నన్ను దేవుడు మారుస్తాడు, నిన్ను ఆత్మని మారుస్తాడు, నీ శరీరాన్ని కూడా మారుస్తాడు. నిన్ను పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నమ్మకంగా, నీతిగా మారేలాగా దేవుడు చేస్తాడని నమ్మి అది చేసే వరకు నువ్వు పోరాడి సాధించుకునేవాడే కుమారుడు, కుమార్తె. దేవుడు కుమారులు, కుమార్తెలంటే కుటుంబ సమస్య వచ్చింది పారిపోయేవాడు కాదు, నిలబడి దేవుడు దాన్ని తీర్చే వరకు పోరాడేవాడు. దేవుడు ఒక చోట మనల్ని ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు. నా కుటుంబంలో పౌలంటాడు, నా సంఘంలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, నా సంఘంలో వారి కుటుంబాలు రక్షించబడాలి అంటూ వాళ్ళు పరిపూర్ణంగా వచ్చే వరకు పోరాడే సేవకుడు అబ్రహాం కుమారుడు, కుమార్తె. పరిపూర్ణతకు వచ్చే వరకు పోరాడేవాళ్ళు, దేవుడు కోరుకునే వరకు ఉండేవాళ్ళు. అబ్రహాం వంటి విశ్వాసం కలిగిన వాళ్ళే అబ్రహాం యొక్క బిడ్డలు. అందుకే కొరింథీ సంఘంలో అన్ని జనులు వచ్చి అంటారు, మన పితరులు మేఘం కింద ఉండేదని. అంటే కొరింథీలు ఎవరు? విగ్రహారాధికులు. వాళ్ళ తండ్రులా? ఎప్పుడైతే వాళ్ళు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టారో అప్పుడు అందరూ మనకు తండ్రులు అయిపోయారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియా, అపోస్తలులు అంతా. ఎందుకు? మనం ఒకటే కుటుంబం. అబ్రహాం వంటి విశ్వాసం కలిగిన వారికే ఆయన దేవుడు. ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు కాదు, సంఘానికి వెళ్ళే ప్రతి ఒక్కడికి కాదు, ఆయన అబ్రహాం వంశానికే దేవుడు. వారికి ఆయన తన ప్రజలుగా పేరు చెప్పుచున్నాడు. అబ్రహాం వంశం అయితే వారు లోకాన్ని లెక్క చేయరు. ఒకరోజు ఎగబెదిన ఒక స్త్రీ ఉంది, ఆ పిల్లవాడు పుట్టాడు. దేవుడు అన్నాడు, అమ్మ నీ బిడ్డను తీసుకొచ్చి సముద్రంలో పడేయి, అక్కడ మొసళ్ళున్నాయి అన్నాడు. ఆమె అబ్రహాం కుమార్తె. దేవుడు చెప్పాడంటే నా కుమారుని ఆ మొసళ్ళ మధ్యలో నదిలో కూడా నా దేవుడు కాపాడుతాడని నమ్మింది ఆమె. ఎస్తేరు అక్కడ పిలిచినప్పుడు, ఆమె రాజు పిలిచినప్పుడు రాజు దగ్గరికి వెళ్తున్నా కానీ అలంకరణలన్నీ తీసేసి మామూలుగా వెళ్ళిపోయింది రాజు దగ్గరికే. యోసేపు అక్కడ ఎవరూ లేకుండా ఒక్కడే వెళ్ళాడు, అన్ని జనుల మధ్యలో ఉన్నాడు. వాళ్ళు విగ్రహాలు మొక్కమన్నారు, ఎన్నో చేయమన్నారు, ఎన్నో పనులు చేయమన్నాడు. అని డ్యూటీలో యవనస్తులు ప్రేరేపించారు, ఎన్నో రకాల ఒత్తిడి తీసుకెళ్లారు. ఆయనను అతడు పాపానికి, లోకానికి లొంగలేదు. ఎందుకంటే అబ్రహాం కుమారుడు కనుక. వాడు చేయించిన వారి అబ్రహాం కుమారుడు. అబ్రహాం కుమారుడైతే అసలు అతను ఓడిపోవడానికి ఇష్టపడడు, రాజీపడడానికి ఇష్టపడ్డు. ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగో, అక్కడ దానియేలు, అక్కడ సింహాలు పెట్టారు. నువ్వు కనుక మా దేవుడు కాదంటే, మా సంఘాలని, మా ఊర్లు, మా రాజకీయాలు నువ్వు కాదంటే నీకు జైలు వేస్తామన్నారు అన్నాడు. నీ సింహాల బోన్లు వేస్తామని. నా దేవుడు సింహాల బోన్ నుంచి కూడా విడిపించే సమర్థుడు. అని అగ్నిగుండంలో వేస్తానంటే అగ్నిగుండం నుంచి కూడా విడిపించే సమర్థుడు ఆయన. అవసరమైతే కృష్ణానది నుండి భాగాలుగా చేయగల సమర్థుడు ఆయన. అవసరమైతే లోకం మొత్తం కరెంటు పైన నీకు కరెంట్ ఇవ్వగల సమర్థుడు. జనాలు నీకు రేషన్ ఆపేస్తే నీకు రేషన్ సృష్టించగల సమర్థుడు ఆయన. ఆల్రెడీ సారేపతి విధవరాల దగ్గర చేశాడు ఆయన, 3.5 సంవత్సరాలు చేశాడు ఆయన. బొంబాయి పట్టణంలో సిస్టర్ షాలిని అనే ఆమె ఇంట్లో 96 నుంచి 98 వరకు చేశాడు ఆయన. నిజంగా జరిగింది. అక్కడ రొట్టె నూనె సృష్టించబడ్డాయి 3.5 సంవత్సరాలు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చి పువ్వేసి నీకు ఏమంటారు, చివర్లో ఏమేస్తారు వాళ్ళకి, లాస్ట్ ఓత్ వాళ్ళకి వీడుకోలు ప్రసంగాలు చేసి జనాల్ని బాధపట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. ఎక్కడికి వస్తాడో అక్కడ మరణం కూడా పారిపోయే దేవుడు ఆయన. నాయి విధవరాలు ఫిన్నర్లకు వచ్చాడు, ఫిన్నర్లో వెళ్ళిపోతున్నారు, పిల్లవాడిని లేపేశాడు ఆయన. తర్వాత యాయూరు కుమార్తె ఇంటికి వచ్చాడు. ఆ చనిపోయిన కుమారుడు ఈయన రాగానే తిరిగి ఆ కుమార్తె లేచింది. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు, సమాధి ఎదురు భయపడి పారిపోయింది. ఆయన అక్కడ అంటాడు, ఆయన వెళ్ళిపోయి లాజరు అనగానే లాజరు అక్కడ పరదేశులు అబ్రహాం రూములో ఉన్నాడట, మాట్లాడుతున్నాడంట, తండ్రి అయిన అబ్రహామా నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేసావని.
సడన్గా అక్కడ లాజరు అని ఇక్కడ చిన్న పిక్కల ప్రసంగం పలికితే ఆ స్వరం ఇట్లా దాక్కుని అక్కడ లోతుగా 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 వెళ్ళిపోయి భూమిని పొరలు చీల్చుకుని కిందకి వెళ్ళిపోయి అక్కడ లోపల ఆ పరదేశంలో ఉన్న లాజరు దగ్గరికి వెళ్ళింది. లాజరు అనగానే అక్కడ నుంచి వాయిస్ అలా 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 వెళ్తూ చెట్లు దాటి ఆ భూమి, ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదండి భూమిలో, ఆ రాళ్ళను దాటుకొని పోయింది. నీళ్ళు ఉంటాయి, నీళ్ళని దాటుకొని పోయింది. అన్ని దాటుకొని కింద ఆ పరదేశం అనేది ఉంది. మనం మాట్లాడితే అక్కడ దాకే వినపడదు, కానీ దేవుని స్వరం అన్నది అది పరలోకాన్ని, పాతాళాన్ని, పరలోకాన్ని, సృష్టిని కూడా చెల్లించే స్వరం అది. లాజరు బయటికి రానగానే అక్కడ నుంచి ఆయన లెగిసి మళ్ళా ఆ సమాధిలోకి వచ్చి ఆ బాడీలో నుంచి వచ్చాడు. గొప్ప ప్రవక్త ఒక చోట ఏం చెప్తాడంటే, ఆయన లాజరు అని పదం వాడకుండా ఉంటే, బయటికి రానుంటే చనిపోయిన అందరూ లెగిసి బయటకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన పునరుద్ధానము అన్నాడు, నేను జీవమును పునరుద్ధానమును నేనే, నా యందు విశ్వసించేవాడు చనిపోడు. నువ్వు నిజంగా విశ్వసించేవాడు అయితే, అబ్రహాము కుమారుడు అయితే, నువ్వు లోకాన్ని సమస్తాన్ని కూడా ఆయనకు వదిలిపెట్టి వస్తావు, పరిశుద్ధాత్మను పొందే వరకు పోరాడతావు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. అబ్రహాము ఎలా స్వతంత్రించుకున్నాడు అలాగే ప్రార్థనలో పోరాడతాం, ఆశీర్వాదం కోసం పోరాడతాం, దేవుడి దగ్గర గోసాడతాం, రాజీపడం. వాళ్ళకే ఆయన దేవుడు, వాళ్ళకే సమస్త వాగ్దానాలు, వాళ్ళకే సమస్త పరలోకం, మళ్ళా ఏదైనా తోట, మళ్ళా దేవుడి భూమి మీద రాజ్యం సమస్తం వాళ్ళకే, మిగిలిన వాళ్ళకి కాదండి. కుమారులైతే వారసులు, వారసులైతే పోరాడి దాన్ని జయించుకుంటారు. ఈ సంఘం ఇంకా ఉద్యమం రావాలని పోరాడతావు, నా కుటుంబంలో ఒక ఉద్యమం రావాలని పోరాడతావు, నా హృదయంలో దేవుని ప్రేమ మండాలని పోరాడతావు, ఇంకా నేను ఆయనలాగా ఎదగాలని పోరాడతావు, ఆయన రూపంలోకి మారాలని ఇక్కడ నువ్వు ప్రాంతంలో పోరాడతావు. కుటుంబం రక్షించబడకపోతే వాళ్ళు రక్షించే వరకు ప్రాంతంలో ఉంటావు. ఇది విశ్వాస లక్షణం. నశించిపోయిన ప్రజల కొరకు ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉంటావు. విశ్వాస లక్షణం అండి. ఇక్కడ చూస్తే అందరూ సిస్టర్లే ఉన్నారు. ఏ మీ పిల్లల పరలోకం వద్దా? మీ భర్తలకు వద్దా? మోషే ఏమంటాడంటే, మీలో పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళిపోండి అంటాడు, మీ ఆడ వదిలేయండి అంటాడు. మోషే ఏమంటాడు, సరిలేకపోతే నేను ఆడమన్నా వెళ్ళిపోతే ఇంకోటి పెళ్లి చేసుకోవచ్చు, పదండ్రా బాబు అని తీసుకెళ్ళలేదు. మోషే ఎటువంటి పాస్టర్ అంటే అన్నాడు, మా ఆడవాళ్ళు, మా పిల్లలు అన్నాడు, మా పశువులు అన్నాడు, చివరికి మాకు సంబంధించిన ఒక డెక్క, ఒక చిన్న కోడి ముక్క కూడా ఇక్కడ విడపడకూడదు. ఎందుకంటే అబ్రహాము కుమారుడు ఆయన. ఈరోజు నిజంగా ఒక అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె అయితే నువ్వు ఏది విడిచిపెట్టావు అన్నాడు. విశ్వసించు, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారన్నాడు. నువ్వు ప్రార్థనలో పోరాడితే వాళ్ళు రక్షించబడటానికి దేవుడు ఏదో మార్గం తెరుస్తాడట. ఎలాగో తీసుకొస్తాడట, అని తెలియదు ఎలా తీసుకొస్తాడు, ఆయనకి తెలిసి ఎలా తీసుకురావాలో ఆయన మార్గాన్ని చేసి వాళ్ళని తీసుకొస్తాడు. అబ్రహాము కుమార్తె అయితే నువ్వు నిజంగా పోరాడతావు. ఒక ఎకిమేదు వలె, ఒక ఎస్తేరు వలె, మోషే తల్లి వలె అబ్రహాం వంశానికి ఆయన దేవుడు పిల్లారా. ఈరోజు మీరు విశ్వాస సంబంధులైతే ఆ కార్యాలు జరిగిస్తారు అన్నాడు. చివరిలో ఏలియా వర్తమానం వచ్చి మిమ్మల్ని మళ్ళా అపోస్తుల వలె తిప్పుతుంది అన్నాడు, అపోస్తుల ఉద్యమం రప్పిస్తుంది అన్నాడు, అపోస్తుల కార్యాలు అక్కడ జరుగుతాయి అన్నాడు. మళ్ళా సంఘంలో వేషధారులు, అవిశ్వాసులు బయటకు వెళ్ళిపోతారన్నాడు. ఆ సంఘంలో దెయ్యాలు పోతాయి, దురాత్మలు పోతాయి, స్వస్థతలు జరుగుతాయి, దేవుడు మహిమ పొందుతాడన్నాడు. భాషలు, వాటి అర్థాలు, గొప్ప గొప్ప క్రియలు వస్తాయని చెప్పాడు. అవన్నీ ఇక్కడ జరిగే వరకు ప్రార్థన చేస్తాం, దేవుని మహిమ కనబడే వరకు ప్రార్థన చేస్తాం, ఆ సంఘంలో దేవుడి యొక్క ఆ ప్రతిరూపం కనిపించే వరకు ప్రార్థన చేస్తాం, ప్రతి అభ్యంతరం అటంకం వెళ్ళిపోయే వరకు ప్రార్థన చేస్తాం. దేవుడు కుమారుడు అయితే ఒక యాకోబు లాంటి వాడు జయించే వరకు పోరాడుతూనే ఉంటాడు. ఆమేన్. నిజంగా మీరు దేవుని కుమారులు, అబ్రహాం వంశం అయితే నిజంగా ప్రతి ఆశీర్వాదం కోసం పోరాడతారు. దేవుడు ఎవరికో ఉద్యమం ఇవ్వటం కాదు, ఎవరికో ఆత్మని ఇవ్వటం కాదు, ఎవరికో గొప్ప క్రియలు ఇవ్వటం కాదు, మీ మధ్య గొప్ప బోధకులు లేపాలని, మీ మధ్య గొప్ప కార్యాలు జరగాలని, అసలు మా సంఘమే ప్రభువా నువ్వు కోరుకున్న పరిపూర్ణతలోకి రావాలి ప్రభు అంటూ ప్రార్థన చేస్తావు. మేము ప్రతి ఒక్కరు నువ్వు కోరుకున్న విధంగా ఉండాలి, మా ప్రతి కుటుంబం నువ్వు చెప్పుకునే ఆ రోల్ మోడల్గా ఉండాలి, వాళ్ళ ప్రతి ఒక్కరు ఆత్మతో ఉండాలి అని. ఆమేన్. మీరు ఏం చేస్తారనేది ఈరోజు నాకు చేయి చూపక్కర్లేదు, మీ క్రియలే చెబితే. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం, అందరూ మోకరించుకుందాం.
చిన్న పాట పాడుకొని ప్రార్థనలోకి వెళ్దాం. నా పాపములను సిలువ రూపమునా భుజమున మోసిన దేవా, ఎందులకో కానరాదు ఇంత ప్రేమకు కారణమో ప్రభువా, నా ప్రభువా. నా పాపములను సిలువ రూపమునా భుజమున మోసిన దేవా, నా పాపములను మాపాలని నా గాయములను కడగాలని, నా పాపములను మాపాలని నా గాయములను కడగాలని, అగ్ని నుండి తప్పించాలని, పరమునకు నన్ను చేర్చాలని, అగ్ని నుండి తప్పించాలని, పరమునకు నన్ను చేర్చాలని, నా పాపములను సిలువ రూపమునా భుజమున మోసిన దేవా, ఎందులకో కానరాదు ఇంత ప్రేమకి కారణమో ప్రభువా, నా ప్రభువా. నిజంగా ప్రియులారా, ఆయన నీకు మళ్ళా ఆదాము కోల్పోయిన జీవాన్ని తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి ఆ రక్తమే నీకు ఇవ్వటానికి, నేను సాతాను నుంచి, మరణము నుంచి, లోకము నుంచి ముద్రించటానికి, నీ గాయాలు కడగటానికి, నీ పాపాలని మాపటానికి, నీ దోషాలని కడిగేయటానికి, నిన్ను మళ్ళా పరిశుద్ధులుగా మార్చడానికి ఒక క్లోరాక్స్ బీచ్ లాగా, మనం యాసిడ్ ఎట్లాగైతే వేస్తే ఆ ఎముక ముక్కలన్నీ కరిగిపోతాయో, ఆ ప్రేమనే ఆ పరిశుద్ధమైన దేవుని రక్తం నీళ్ళకి వస్తే ప్రతి పాపాన్ని కరిగింప చేస్తుంది. ద్వేషం కరిగిపోతుంది, గర్వం కరిగిపోతుంది, అసూయలు కరిగిపోతాయి, విభేదాలు కరిగిపోతాయి, కులమత భేదాలు కరిగిపోతాయి, నీ బంగారం లోక ప్రేమలు కరిగిపోతాయి, లోకంలో ఉన్న టీవీ మీద ప్రేమలు కరిగిపోతాయి. మళ్ళా పరలోకము, ఆ మనిషి దేవుడు ఐక్యమైన స్థితి మరలా నీ మీదకి వస్తుంది. ప్రియుడా, సహోదరుడా, నువ్వు దేవుడి నువ్వు అబ్రహాము కుమార్తె అయితే, దేవుని బిడ్డవైతే, దేవుడు చెప్పిన వాటిని పొందుకునే వరకు పోరాడతావు, దాని కొరకే ప్రయాసపడతావు, నీ హృదయంలో ప్రేమ వచ్చే వరకు ప్రార్థిస్తావు. ఇక్కడ నీలో ప్రతి ద్వేషం పోయే వరకు ప్రార్థిస్తావు. ఇక్కడ క్రీస్తులా మారే వరకు ప్రయాసపడుతూనే ఉంటావు. ఆయన వలే మారతావు సహోదరుడు, ఆ సహోదరి. ఈరోజు ఆయనకు వలే నువ్వు ఉండగోరుచున్నావా? ఆయన కోరుకున్న విధంగా భూమి మీద అబ్రహాము లోకాన్ని విడిచి రా అంటే నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నా తండ్రి అబ్రహాము అన్నాడు, నా తండ్రి వెలకట్టలేని నువ్వుంటే ఈ లోకము నాకెందుకు అంటూ తండ్రి ఆజ్ఞల్లో ఆయన ఒక విధేయుడిగా వచ్చాడు. మోషే వచ్చాడు. ఈరోజు ఎంతో మంది వచ్చారు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుచున్నాడు, నా బిడ్డ, లోకపు ఆశల సమస్తాన్ని విడిచిన పరలోకములో మన విందులో గొప్ప సంతోషం ఉంది, పవిత్రత ఉంది, నిత్యానందం ఉంది, దైవిక ప్రేమ ఉంది, కల్మషాలు, విభేదాలు లేవు, భయము లేని స్థితి ఉంది ఇక్కడ. అది నీకు ఇస్తాను, రమ్మని పిలుచుచున్నాడు ఆయన. ఈరోజు నీ హృదయంలో నువ్వు దేవునితో ఈరోజు తీర్మానం చేసుకో. నువ్వు ఎలా ఉండగోరుచున్నావు? లోకాన్ని మెప్పిస్తున్నా లేదా కేవలం క్రీస్తుని మెప్పిస్తున్నా? ఆ తండ్రి కోరుకున్నట్టు విధంగానే ఉండగోరుచున్నావా? ఈరోజు నిర్ణయం తీసుకో సహోదరుడా. ఆ నిబంధన నువ్వు ఈరోజు దేవునితో చేసుకో. ఆ నిబంధన రక్తం కిందకి రాగోరుచున్నావా లేదా ఆగిపోగోరుచున్నావా? నిన్ను వివేచించుకో. కొద్దిసేపు మీ మనసుల్లో మీరు ప్రార్థన చేసుకోండి దేవుణ్ణి.
అందరూ ప్రార్థన చేసుకోండి. మీరేం చెప్పకూర్చున్నారో దేవుడు ఈరోజు తీర్మానం చేసుకోండి. ఒకవేళ నువ్వు నిజంగా దేవుడు కోరుకున్న విధంగా కోరితే, ఆయనకి ఇష్టం లేనివి నీలో ఏదన్నా ఉంటే ఈరోజే, తండ్రి నీకు ఇష్టం లేని నాకు వద్దు, ఈరోజు వీటిని మానేస్తా, వీటిని నేను తృణీకరిస్తాను, నువ్వు కోరుకున్న విధంగా వస్తాను ప్రభువా నా తండ్రి. ఆయన ఒక యోధుడు, ఆయన ఒక పోరాట యోధుడు, ఆయన ప్రేమ యోధుడు. ఆయన బిడ్డలు కూడా అటువంటి వారే. ఆయన బిడ్డలు కూడా ఆత్మీయ యుద్ధం, ఆ ప్రేమనే ఆయుధంగా, వాక్యాన్నే వారి ఆయుధంగా, ఆ పరిశుద్ధాత్మనే వారి శక్తిగా, దేవుడి నడిపింపునే వారి సమస్తానిగా కలిగి ముందుకు వెళ్తారు. అలా నువ్వు ఉండగోరిచి ఈరోజు ఎందుకు తీర్మానం చేసుకో. లేదా బయట ప్రజల వలె నువ్వు సంవత్సరాలు వాటిని వెళుతూ ఉంటే నువ్వు దాంతో మోసపోతావు, చివరికి అలాగే నశించిపోయి నరకానికి వెళ్ళిపోతావు. అలా ఉండగోరక ఈరోజు నువ్వు ఎటుండగోరుచున్నావు. ఆ రోజు ఏలియా అన్నాడు, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య జీవిస్తారు, మీరు ఏ ఉండగోరుచున్నారో ఈరోజు తీర్మానం చేసుకోండి అని. ఈరోజు నువ్వు ఎటు ఉండగోరుచున్నావో సహోదరుడు సహోదరి తీర్మానం చేసుకో. అబ్రహాం వలె విశ్వాసంగా, అబ్రహాం వలె అసమర్థాన్ని కూడా నమ్మడానికి విశ్వాసంలోకి నువ్వు వెళతావా? నా దేవుడు సమస్తాన్ని చేయడానికి సమర్థుడు. నా కుటుంబంలో క్యాన్సర్ తొలగించడానికి సమర్థుడు. ఆయన తొలగించే వరకు నేను ప్రార్థనలో పోరాడతాను. నా కుటుంబం రక్షించబడే వరకు ప్రార్థనలో పోరాడతాను. నా జీవితంలో శాతాలు పోయే వరకు నేను ప్రార్థిస్తాను. నా సంఘంలో ఉద్యమం వచ్చే వరకు ప్రార్థిస్తాను. నా కుటుంబంలో ఉద్యమం వచ్చే వరకు ప్రార్థిస్తాను. ఇలా నువ్వు ఉంటావా? లేక ఎప్పటిలాగే వచ్చి రాజీ పడి రెండింతలు చెడ్డవాడిగా ఎనుకరించి వెళ్ళిపోతావా? ఈ రోజంతా నీ చేతుల్లోనే ఉంది, నిర్ణయం మీదే. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు మా ప్రభువా. ఈ రాత్రి నిజంగా నిన్ను దేవుడు దర్శించాడు మనల్ని. తన వాక్కు ద్వారా తన సేవకునిలో నుండి మనతో మాట్లాడి